నిన్న మొన్న చూసాం. జపాన్ చిగురుటాకులాగా వణికిపోయింది. అమెరికా భయంతో కంపించిపోయింది. ప్రకృతి వైపరీత్యాలు. ఒకవైపు అగ్ని ప్రమాదాలు, ఒకవైపు సౌర తుఫాన్లు, మరొక వైపు భూకంపాలు. అసలు గత 2, 3 ఏళ్లుగా ప్రకృతి విలయతాండవం చేస్తోంది. కలియుగంలో ఇదంతా సాధారణమే అని పురాణాలు ఘోషిస్తున్నాయి. నిజంగా ఇది సాధారణమేనా? మరింక ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజులు ఎలా ఉంటాయి? అసలు ఏ గ్రహస్థితులు, ఏ ఏ నక్షత్ర మండలాలు, ఏ గ్రహ కూటములు ఈ ఉత్పాతాలకి, ఈ ప్రమాదాలకు కారణమవుతున్నాయి? తెలుసుకుందాం. తద్వారా మనమేమైనా వ్యక్తిగతంగా గాని, సామూహికంగా గాని, దేశాలుగా గాని ఏమైనా చేస్తే ఈ ఉత్పాతాలకు, ఎందుకంటే ప్రకృతి మన చేతిలో లేదు. మరి మన చేతిలో లేని ప్రకృతి అంటే ఇంతవరకు మనిషి జయించనిదేదైనా ఉంది అంటే అదొక్క ప్రకృతే. మరి ప్రకృతినే దేవుడిగా అనుకుంటే, పంచభూతాలనే దేవుడిగా అనుకుంటే, మనం చేస్తున్న తప్పేంటి? అసలు ఈ ప్రకృతిని ఎలా అదుపు చేయాలి? ఈ విలయ తాండవాన్ని ఎలా ఆపాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుప్రసిద్ధ జ్యోతిష్యులు, అట్లాగే జ్యోతిష్య సారావళి రచించిన కళ్యాణవర్మ వారసులు, అట్లాగే అనేక జ్యోతిష్య గ్రంథాలు ఇటీవల కాలంలో ఎన్నో అత్యద్భుతమైన ప్రాచీన గ్రంథాలని ఔపసనబట్టిన మహాజ్ఞాని కశ్యప్ గారు మనతో ఉన్నారు. మరి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు గురుగారు? థ్యాంక్ యూ. సో గురుగారు ఏంటి అంటే భయమేస్తుంది. ఎప్పుడు ఏది విరుచుకు పడుతుందో అర్థం కావట్లేదు. మొన్న చూసాం మనం జపాన్ ఎట్లా వణికిపోయిందో, అమెరికా ఎంత భయకంపితం. దాదాపు 27 దేశాలు గజగజ వణికిపోయినాయి చిగురుటాకుల్లాగా. ఏంటి ప్రపంచ పరిస్థితి ఏంటసలు? ఈ ప్రపంచం మొత్తం పంచభౌతికమైనదని ఇదివరకు చాలా సార్లు మనం చెప్పుకున్నాం. అవును. పంచభూతాలే ప్రపంచాన్నంతా నడిపిస్తున్నాయి, అవును. పెంపొందిస్తాయి, లయం కూడా చేస్తాయన్నమాట. ఓకే. ఈ పంచభూతాలన్నీ వాటి వాటి ఈ నిర్దేశించిన గమనాల్లో ఉంటాయి. ఆ గమనాన్నంతా నిర్దేశించేది మళ్ళీ గ్రహగతులన్నమాట. అచ్చా! ఆ గ్రహగతులు. ఆ గ్రహాలు కూడా పంచభూతాల నుంచే ఉన్నాయన్నమాట. ఓకే. ఈ పంచభూతానికి అధిపతే భగవంతుడన్నమాట. హ్మ్. పంచభూతాలను తన అధీనంలో ఉంచుకుని కరెక్ట్. వాటినన్నిటిని నియంత్రించేది, వాటిని ఉపయోగించేది కూడా భగవంతుడేనన్నమాట. ఓకే. ఇప్పుడు మనం కొన్ని భూతాలు మనం చూడలేం. పంచభూతాలను మనం చూడలేం. కొన్ని అవును. చూడతగు. భూమిని చూస్తాము, వెలుగు చూస్తాము, వాయువుని అనుభవిస్తాము. మిగతా వాటిని మనం ప్రత్యక్షంగా చూడలేం. కానీ అవన్నీ మన శరీరంలోనూ, ఈ భూమండలం మీద అన్నీ ఉన్నాయన్నమాట. అట్లా ఏర్పడినప్పుడు కొన్ని కొన్ని రాసులకి ఒక్కొక్క తత్వం వస్తుందన్నమాట. హ్మ్. అట్లాగే కొన్ని కొన్ని గ్రహాలకు ఆ రాశికి సంబంధించిన గ్రహాలకు ఆ తత్వం ఉంటుంది. ఓకే. ఆ తత్వం ఉన్నప్పుడు వాటికి ప్రభావం వల్ల ఇటువంటి పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు నెలకొంటా ఉంటాయి. ఒక్క సందేహం గురుగారు. ప్రకృతి అనేది మన చేతిలో లేదు నిజానికి. అంటే ఈ ఋతువులు ఏర్పడడం గావచ్చు, వర్షాలు ఇవన్నీ కూడా ఇంతవరకు మనిషి ఏం జరుగుతుందో కనిపెట్టలేకపోయాడు కదా! హ్మ్. మరి దీన్ని గ్రహాలు ఎలా అదుపు చేస్తాయి? ప్రకృతికి మొత్తం ప్రపంచం మొత్తానికి ఇప్పుడు మన సౌరమండలానికి కారణం అవుతుంది. ఆ సౌరమండలానికి అధిపతి సూర్యుడు. ఓకే. సూర్యుని వల్లే ఋతువులు ఏర్పడతాయి. సూర్యుని వల్లే కాలాలు వస్తున్నాయి. ఓకే. రాత్రులు పగళ్ళు వస్తున్నాయి. నక్షగ్రహ తారాణం అధికో విశ్వభావన. ఋతుకర్త ప్రభాకర. వాయుర్వన్నీ ఋతుకర్త ప్రభాకర. వాయువులు వన్ని అంటే అగ్ని. ఇవన్నీ ఎట్లా నడపాలి? ఇవన్నీ కల్పించేదే సూర్యుడు అన్నమాట. ఓకే. సూర్యుడిలో నుంచి వచ్చే శక్తి వల్లే అన్ని రకాల శక్తులు, పంచభూతాలు నడుస్తున్నాయి అన్నమాట. ఓకే. ఆకాశాద్ వాయోరగ్ని, అగ్నోరాపః, ఆపోర్భూమి. ముందు ఒక ప్లేస్ ఆకాశం అంటే ఒక ఏరియా వచ్చింది. ఆ ఏరియాలో వాయువు గాలి వచ్చింది. ఆ గాలి నుంచి అగ్ని వచ్చింది. ఆ అగ్నిలోంచే జలం వచ్చింది. ఆ జలం నుంచి భూమి వచ్చింది. ఒక వేకెంట్ ప్లేస్ మనం తీసుకుని, ఒక జార్ తీసుకుని దాన్ని కూల్ చేసామనుకోండి, అందులో ఉన్న ఎయిర్ ఉంటుంది. ఆ ఎయిర్ కూల్ అయిపోద్ది. కొన్నాళ్ళకి లిక్విడ్ అవుతుంది అది. ఆ లిక్విడ్ అయిన తర్వాత మళ్ళీ దానిలో ఇంకా సెడిమెంట్ అంటాం. దానిలో కిందకి కొన్ని ఘన పదార్థాలు కిందకి చేరిపోతాయి. ఆ రకంగానే భూమి వచ్చింది. వీటన్నిటికీ కారకుడైన సూర్యుడు అన్నమాట. సూర్యుడు వేడి వల్ల ఇవన్నీ వాయువు వ్యాపించటం, వేడి లేకపోతే సంకోచించటం, ఇంకా కూల్ అయిపోతే వాటర్ అవటం, ఇంకా కూల్ అయిపోతే ఐస్ అవ్వటం, ఇంకా కూల్ అయితే అందులో రకరకాల ధాతువులు కలిసి అవి ఖనిజాలు, ఆ ఖనిజాలన్నీ కలిపి భూమి. ఈ రకంగా ఏర్పడింది అన్నమాట. సో ఇటువంటివన్నీ ఎలాగా ప్రేరేపించాలి, ఎలా ప్రయోగించాలి, ఎలా
వీటిని లయం చేయాలి. ఇవన్నీ కూడా సూర్యుడి మీద ఆధారపడి ఉంటాయి. అవునా? ఓకే. అసలు అందుకే అయితే ఉగాది గ్రహాలే మొత్తం శాసించేది. అంతే, సూర్యుడు ఓకే. మొత్తమే. అందుకోసమే ఉగాది పంచాంగ శ్రవణం అందరూ విన్నారు. ఆ! ఉగాది రోజు అందరూ వింటారు. అందులో నవనాయకుల ఫలాలని చెప్తారు. అవును. తర్వాత ఈ మేఘాధిపతి ఎవరు, సూర్యుడెవరు, మంత్రి ఎవరు అన్నీ చెప్తారు. తర్వాత వాతావరణం గురించి ఎక్కువ చెప్తారు. కానీ తర్వాత దానిలో వ్యాపారం ఎటువంటి పంటలు పండుతాయి, ఎటువంటి వర్షాలు వస్తాయి అన్నీ చెప్తారు. అవన్నీ మనం వింటాం గానీ పక్కన పెట్టేసి పక్కన పెట్టేసి కేవలం మన రాశి అవమాన ఫలాలు, రాజపూజ్య అవమానాలు, ఆదాయ వ్యయాల్లోనే అవును. అందరూ ఆదాయ వ్యయాలు, రాజపూజ్యాలు, అవమానాలు ఈ అది. రెండిటి మీదనే ఉంటది మీ అది. దృష్టంతా. కానీ ఈ మిగతాయి పట్టించుకోరు. హ్మ్. హ్మ్. సరే, ఈ సంవత్సరం జరిగిన పంచాంగ శ్రవణం అందరూ ఉన్నారు కదా! అవును. అందులో విశ్వావసునామ సంవత్సరం. అవును. ఆ విశ్వావసునామ సంవత్సరంలో మరి ఏం చెప్పారు? విన్నారా అందరూ? నవనాయక ఫలాలు చెప్పారు. ఆ! ఆ నవనాయక ఫలాల్లో 9 పోర్ట్‌ఫోలియోలన్నమాట. ఓకే. 9 పోర్ట్‌ఫోలియోలో ఎవరికి శుభులకి ఎన్నొచ్చినాయి, పాపులకి ఎన్నొచ్చినాయి, ఎవరిచ్చారు అది కూడా చెప్పారన్నమాట. ఆ! అప్పుడు ఈ సంవత్సరానికి వచ్చేసరికి రాజు సూర్యుడు, మంత్రి చంద్రుడు, ఓకే. సైన్యాధిపతి సూర్యుడు, ఓహో! అర్ఘాధిపతి సూర్యుడు, మేఘాధిపతి సూర్యుడు, ధాన్యాధిపతి కుజుడు, సస్యాధిపతి గురువు, రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు. ఈ రకంగా 9 మందికి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరికి ఒక్కొక్క పోర్ట్‌ఫోలియో వస్తదనమాట. ఈ వచ్చిన పోర్ట్‌ఫోలియోలో 4 పోర్ట్‌ఫోలియోలు సూర్యుడివే. ఓకే. రాజు సూర్యుడే, సైన్యాధిపతి సూర్యుడే, అర్ఘాధిపతి సూర్యుడే, మేఘాధిపతి సూర్యుడే. ఆ! అసలు వర్షాలు సూర్యుడు ఆర్ద్ర నక్షత్రంలో ప్రవేశించిన దాన్ని బట్టి వర్షాలు నిర్ణయిస్తారు. ఓకే. అట్లా ఉంటాయన్నమాట. ఈ ఓకే. రకంగా చేసినప్పుడు ఈ సూర్యుడు ఒక జనరల్‌గా మేలఫిక్‌గా తీసుకుంటారు. హ్మ్. ఎందుకంటే సూర్యుడంటే ఒక అణు విస్ఫోటం జరిగి శక్తి అంతా వచ్చి ఆ శక్తి ద్వారా ప్రపంచాన్నంతా, ఈ విశ్వాన్నంతా నడిపించేవాడన్నమాట. హ్మ్. అందుకు తీవ్ర ప్రభావం ఉంటుంది. అందుకు సూర్యుడిని తీవ్ర గ్రహంగా తీసుకుంటారన్నమాట. గ్రహమా? నక్షత్రమా? సూర్యుడు నక్షత్రం. సూర్యుడు నక్షత్రం. మన ఆ! గ్రహాల నక్షత్రాలు, గ్రహాలు, తారలు. ఓకే. స్వయం ప్రకాశం ఉన్నవాళ్ళు నక్షత్రాలు. అవును. స్వయం ప్రకాశం లేని గ్రహాలు తారలు. ఓకే. ఇప్పుడు మనకు కనిపించే నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఒక్కొక్క సూర్యుడు. ఓకే. ఆకాశంలో ఎన్ని దూరంగా కోట్లాది ఉన్నాయి నక్షత్రాలు కాబట్టి ఏవైతే బతికిపోతుంది. అవి. అవును. కానీ ఇప్పుడు ఒక్కొక్క సూర్యుడి చుట్టూ కొన్ని గ్రహాలు తిరుగుతా ఉంటాయి. అచ్చా! అలాగే మన సౌరమండలంలో మన సూర్యుని చుట్టూ ప్రత్యక్షంగా కనిపించి తిరిగే గ్రహాలు 7. ఆ! సూర్యుడు, చంద్రుడు కాకుండా 5 అన్నమాట. ఆ! చంద్రుడు వచ్చి మన భూమికి ఉపగ్రహం. తర్వాత ఎనసిసి కుజ, రాహు, ఓకే. గురు శని, బుధ, కేతు, రాహు, శుక్రహ. ఈ ఆర్డర్‌లో ఉంటాయన్నమాట. ఇవి కాక ఇంకో 3 ఔటర్ ప్లానెట్స్ ఉన్నాయి. హ్మ్. యురేనస్, నెప్ట్యూన్ అండ్ ప్లూటో. అవును. అవును. ఇంద్ర, వరుణ, యమగ్రహాలు ఆ! అంటారు. అటువంటి ఎక్కువ కాలంలో వస్తా ఉంటాయన్నమాట. ఓకే. ఇన్ని రకాలు ఒక సౌర కుటుంబానికి ఒక్క సూర్యుడికి ఇంత సిస్టమ్ ఉన్నది. ఆ! మరి ఇన్ని అలాంటిది లక్షల నక్షత్రాలు కనిపిస్తున్నాయంటే వాటికి మరి ఎంతెంత సిస్టమ్ ఉన్నది. అవన్నీ అర్థం అదే. చేసుకోవటానికి చాలా కష్టం. ఇదంతా మన మునులు యోగశక్తి ద్వారా తెలుసుకున్నారు. తెలుసుకుని ఎటువంటివి జరుగుతాయనేది చెప్పారు. అట్లా ఎప్పుడు ఎటువంటి గ్రహగతులు వస్తే ఆ సంవత్సరం ఏ గ్రహం అధీనంలో ఉంటది అని దాన్ని బట్టి చెప్పారన్నమాట. ఓకే. దాని ప్రకారం చూసుకున్నప్పుడు ఈ సంవత్సరం వచ్చేసరికి ఈ సూర్యుడి ప్రభావం ఎక్కువగా ఉందన్నమాట. ఓకే. సూర్యుడే రాజు, సూర్యుడే సేనాధిపతి, సూర్యుడే మేఘాధిపతి, సూర్యుడే అర్ఘాధిపతి అన్నమాట. ఓకే. దానికి ఒక్కొక్క దానికి కూడా ఒక్కొక్క ఫలితం చెప్పారు. ఓకే. సూర్యుడు రాజు అయితే ఎటువంటి ఫలితాలు ఇస్తారు? హ్మ్. సూర్యుడు రాజు అయితే హ్మ్. ఏం ఫలితాలు చెప్పారంటే, అన్యోన్య వైరం క్షితిపాలకానాం అచ్చంబు ముంచంతి బలాహకాశ్చ భూపాద్భయం శస్త్రభయం నరాణాం చౌరాగ్ని బాధాప్త పతౌ దినేశే అని చెప్పారు. అన్యోన్య వైరం క్షితిపాలకానాం. క్షితిపాలకులు అంటే రాజ్యాన్ని పాలించే రాజులు, భూమిని పాలించే రాజులు. వారికి అన్యోన్య వైరం, ఒక్కొక్కరికి వైరం కలుగుతుంది. ఓకే. అతి ముంచతి బలాహకాశ్చ. మేఘాలు, బలాహకాశ్చ అంటే మేఘాలు అంబు ఉదకం అన్నమాట. అతి ముంచతి వస్తే ఎక్కువిస్తాయి, లేకపోతే తక్కువిస్తాయి. అచ్చా! ఇక తర్వాత నరాణం మనుషులకు రాజుల వల్ల భయం, శస్త్ర భయం, ఆయుధ భయం. ఇవి సూర్యుడు రాజు అయితే వచ్చాయి. బా! ఇప్పుడు అన్నీ మనం చూస్తున్నాం కదా! అందరూ పరస్పరం యుద్ధాలు చేసుకుంటున్నారు. సో, మళ్ళీ అందరూ ప్రపంచం అంతా అశాంతే. నాకు అశాంతి, విచిత్రంగా ఉంది. ఈ ఇప్పుడు రకమైన ఇదంతా. ఉత్పాతాలు.
ఇది సూర్యుడు రాజు అయితేనే చెప్పిన ఫలం. ఓకే. సూర్యుడు ఇంక సైన్యాధిపతికి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు? ఆ, అన్యోన్య యుద్ధం ధరణీశ్వరాణం అల్పాంబుదం వారిధరా సవాత రక్తాని ధాన్యాన్ని ఫలంతి భూమౌ శానాధిపత్యే దివసేశ్వరస్య. అన్యోన్య యుద్ధం ధరణీశ్వరాణం. మళ్ళీ ఇక్కడ చెప్పారు సూర్యుడు రాజు అయినందువల్ల యుద్ధాలు, ఆ, మళ్ళీ సైన్యాధిపతి అయినందువల్ల యుద్ధాలు. వర్షం కొద్ది కొద్దిగా ఉంటుంది, కానీ భూమి యందు ఎక్కువ ఉత్పాతాలు వస్తాయి. రక్తధాన్యాలు అంటే ఎర్ర రంగు దినుసులు, ఎర్ర రంగు ధాన్యాలు, కందులు అటువంటివి బాగా పండుతాయి. అది చెప్పారు. ఓకే. ఇది సూర్యుడి సేనాధిపతి అయితే ఉన్న ఫలితం. ఇంకా సూర్యుడికి ఇంకా రెండు అధిపతాలు కూడా ఉన్నాయి. అర్ఘాధిపతి, మేఘాధిపతి. ఈ అర్ఘాధిపతి అయినప్పుడు ఏం చెప్పారు? అనర్ఘం అల్పవృష్టించ ప్రజానం క్షుద్భయం తదా రాజ్ఞాం పరస్పర క్రోధ సూర్యే చ అర్ఘపతో పతి. సూర్యుడు అర్ఘపతి అయినా సరే ఎటువంటి బేడ. అనర్ఘం అల్పవృష్టించ, కొన్ని చోట్ల అల్పవృష్టి, ఉమ్, కొన్ని చోట్ల క్షుద్భయం, పంటలు పండవు. రాజ్యాం పరస్పర క్రోధ, ఇక్కడ కూడా రాజులకు మళ్ళీ. పరస్పర క్రోధం. ఆ, సూర్యాచార్క అర్ఘపతు సతి. సూర్యుడు అర్ఘపతి అయితే ఇవన్నీ చెప్పారు. ఇంకా మేఘాధిపతి వర్షాలకు సంబంధించినవి అన్నమాట. ఆ, మేఘాధిపతి సూర్యుడైతే ఏం చెప్పారంటే మహద్భయం ఫలం స్వల్పం వర్షస్యాత్ ఖండమంతరే రక్తసస్యం సుఫలితం సూర్య మేఘాధిపతే సతి. మహద్భయం ఫలం శూన్యం. మహాభయం ఉంటుంది అందరికి. ఫలితం అల్పం, శూన్యం. అల్ప ఫలం సూర్యం. అల్పవర్షం, ఖండఖండాంతరాలు అంటే ఇంటర్మిటెంట్గా పడుతుంటుంది. మనం ఈ సంవత్సరం చూసుకుంటే మేలోనే వర్షాలు పడ్డాయి, పడాలి, అవును. మళ్ళీ జూన్ జూలైలో లేవు. అవును. ఇప్పుడు పంటలకు సరిపడే వర్షాలు ఎక్కడా లేవు. లేదు. ఆషాఢంలో ఎక్కువ వర్షం పడితేనే పంటలకు అవసరం, పంటలకు కానీ అవును. లేదు. లేదు. శ్రావణంలో కూడా లేదు. మళ్ళీ ఎట్లాగట్లా వీళ్ళు పంటలు నీరు తెచ్చుకుని వేసుకుంటే మళ్ళీ పండించే టైంకి మళ్ళీ. వర్షాలు వస్తాయి. ఇట్లా ఈ ఈ సంవత్సరం ఉన్న ఫలితాల్లో ఈ నవనాయకుల్లో 6 పాపులైనారు, 3 మాత్రమే శుభులయ్యారు. ఈ 6 పాపత్వాల్లో కూడా 4 సూర్యుడికి రావటం వల్ల ఇటువంటి విపరీత పరిస్థితి నెలకొన్నది. ఉమ్. అందుకోసమే పరస్పర యుద్ధాలు, ఇటువంటి పరిస్థితులు కనుక్కున్నాయి. ఇది ఇంకెంత కాలం ఉంటుంది గురుగారు? మళ్ళీ ఉగాది వరక? మళ్ళీ ఉగాది వరకు ఇంట్లో ఉంటుంది. ఆ, అయితే ఇప్పుడు మనకు 2 భయాలు ప్రపంచంలో నెలకొని ఉన్నాయి. ఒకటి యుద్ధ భయం, 2 వాతావరణ భయం. అవును. ఈ వాతావరణానికి కారకుడు మళ్ళీ మీనంలో ఉన్న శని అన్నమాట. అచ్చా. మీనంలో శని, మీనం అనేదేమో జలతత్వ రాశి, అక్కడ వాయుతత్వానికి సంబంధించిన శని ప్రభావం ఉన్నదండి. అవును. అందుకు శని గాని మీనంలో ఉంటే ఏం చెప్పారంటే పృథ్వీ వైకంప మాత్రం ప్రచలతీ పవన కలవతే రాగలోక సప్తద్వీపేషు సింధోర్ని పరిగహనే సర్వవృక్షాది హాని. పృథ్వీ వైకంప మాత్రం అంటే భూకంపాలు, ఆ, భూకంపాలు వస్తాయి. ప్రచలతీ పవన, గాలులు విపరీతంగా వేస్తాయి. ప్రచండ గాలి. కలవతే రాగలోక, లోకం అంతా కలవరం పాలైపోతాయి. సప్తద్వీపేషు, మన ప్రపంచంలో ఉన్న భూమి మీద ఉన్న 7 ఖండాలు. ఆ, సింధోర్ణ పరిగహనే, సింధు అంటే సముద్రాలు అన్నమాట. 7 ఖండాల్లో ఉన్న సముద్రాలన్నింటి మీద కూడా సర్వవృక్షాది హాని. ఇది శని మీనగతుడైతే చెప్పిన ఫలాలు అన్నమాట. ఇప్పుడు అవన్నీ జరుగుతున్నాయి కదా. బాబా. ఇది శని ఫలితం వల్ల. ఆ, ఇంకా ఇప్పుడు వచ్చేసరికి గురువు మిథున రాశిలో ఉన్నాడు. ఆ, గురువు మిథున రాశిలో ఉండటం వల్ల ఎటువంటి ఫలితాలు జరుగుతాయి అనేది కూడా చెప్పారు అనమాట. గురువు గాని మిథున రాశిలో ఉంటే పశ్చిమాయాం సింధు దేశే వాయోయేచ్చ ఉత్తరా దిశే చిత్ర విచిత్ర జాయంతే రోగపీడ ఉత్తరాపద. పశ్చిమాయ సింధు దేశే అంటే మన దేశానికి పశ్చిమంలో ఉన్న సింధు దేశం అంటే ఇప్పుడు పాకిస్తాన్, ఉమ్, ఇదివరకు సింధు. అక్కడ నుంచి వాయువ్యం నుంచి ఉత్తర దిశ వైపు కూడా చిత్ర విచిత్ర జాయంతే రకరకాల పరిస్థితులు వస్తుంటాయి. ఆ, రోగపీడ ఉత్తరాపది, అక్కడంతా రోగాలు అటువంటివి వస్తాయని చెప్పారు. అందుకోసం మనం చూసినప్పుడు మనకి లాస్ట్ మేలో మనకి చైనానా? పాకిస్తాన్కి యుద్ధ పరిస్థితి నెలకొన్నది. అవును. ఆ తర్వాత వచ్చేసరికి గుజరాత్లో విమాన ప్రమాదం జరిగింది. ఆ, ఆ తర్వాత ఎక్కడొక్క చోట రోజుకి ఎక్కడో చోట అగ్నికి సంబంధించిన అవును. ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అట్లాగే ఈ కర్ణాటకలో అక్కడ కూడా ఇదివరకు ఏదో చంపేసారు, అవన్నీ కూడా బయటకు వచ్చాయి. అవును. ఈ రకమైన ఉత్పాతాలన్నీ కూడా వీటి వల్ల జరుగుతున్నాయండి. ఓకే. ఇవన్నీ ఎప్పుడో మహర్షులు ధర్మస్థలిలో కొన్ని వేల మంది చంపి పూర్తి చేశారని ఇప్పుడు నిన్న 2 శవాలు కూడా బయటకు వస్తున్నాయి. అస్థిపంజరాలు. అట్లా ఇటువంటివన్నీ బయటకు వస్తాయన్నమాట. ఆ, ఇవన్నిటికీ
కారణాలన్నీ చెప్పారు మహర్షులు. మనం వేదభూమి, వేదాధ్యయనం, ధర్మం, సనాతన ధర్మం. ఆ సనాతన ధర్మం అనేది అన్నిట్లోనూ ఉపయోగించాలి. సనాతన ధర్మం బోధించటమే కాదు, పాటించటం కూడా పాటించడం కావాలి. కావాలి. ఒక కుటుంబం మంచి కోసం తండ్రి పూజలు చేసుకోవాలి. ఒక ఊరి బాగు కోసం ఆ ఊరికి అధికారి, నాయకుడు పూజలు అవును. చేసుకోవాలి. ఒక దేశం బాగు కోసం దేశాధినేత చేయాలి. గురుగారు, గతంలో రాజులు ఈ యాగాలు చాలా చేసేవాళ్ళు. ఇది లోక కళ్యాణం అని చెప్పి ఉమ్, రకరకాల యాగాలు చేసేవాళ్ళు కదా! ఉమ్. ఇప్పుడు కూడా చేయొచ్చా అట్లా? ఇప్పుడు కూడా చేయొచ్చు. కానీ ఇట్లా చేయట్లేదు కదా మరి. సత్రయాగం అని ఉంటుంది. దీర్ఘ సత్రయాగం అని, అది కొన్ని 4 నెలలు, 5 నెలలు, 6 నెలల వరకు చేసేది ఉంటారు. ఓ, అటువంటివి చేసినప్పుడు ఇటువంటి ఉత్పాతాలు రావన్నమాట. ఆ, అగ్నిష్టోమం, జ్యోతిష్టోమం, వాజపేయం, అశ్వమేధం, అవన్నీ అప్పుడు కాలాల్లో, పురాతన కాలంలో అవును, చేశారు. అవును. ఇప్పుడు వాతావరణానికి ఎంత ప్రభావితం చేయాలంటే సత్రయాగం చేయాలి. లోక కళ్యాణం లోక జరగాలి అంటే కళ్యాణం కోసం దీర్ఘ సత్రయాగం ఓకే, అటువంటివి చేయాలన్నమాట. చేస్తే అప్పుడు ఇవి సర్దుకుంటాయి. ఓకే. ఇవి ఇప్పుడు గవర్నమెంట్స్ అనేవి ఇప్పుడు ప్రజాస్వామ్యం, ప్రభుత్వాలు అవును, ఆ ప్రజల బాగు కోసమే చేయాలి. ఈ నాయకులైతే వారికి వ్యక్తిగతంగా పదవులు రావడానికి, వారికి చెడు జరగకుండా ఉండటానికి అటువంటి వాటికి హోమాలు యజ్ఞాలు బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు చేసుకుంటారు. కానీ అవును, అవును. మొత్తం దేశం కోసం ఏం చేస్తున్నారు? అటువంటివి చేయాలి. వారు చేయనప్పుడు ఇదివరకు కాలంలో ఇటువంటివన్నీ జరుగుతాయని తెలిసే పీఠాలు ఏర్పాటు చేశారు. శంకరాచార్యులు పీఠాదులు పెట్టారు. దేశం ఓకే, మొత్తం మీద 4 పక్కల 4 పీఠాలు పెట్టాడు. అవును, అటువంటి పీఠాధిపతులన్నీ చేయాలి. ఓకే. ఎవరు ఈ విషయంలో ఎవరు? సనాతన ధర్మం బోధించడమే కాదు, అనుసరించడం ఆచరించాలి. కూడా కరెక్ట్, కావాలి. కరెక్ట్, కరెక్ట్. కరెక్టే గురుగారు. సరే, వాళ్ళు చేయట్లేదు. వ్యక్తులుగా, ఇండివిజువల్‌గా లోక కళ్యాణం కోసం మనం ఏమైనా చేయొచ్చా? అంటే ఆ, వ్యక్తులు గాని, సమూహాలుగా గాని. ఒక ఆ! ట్రస్ట్ ఏర్పాటు చేసుకున్నప్పుడు హ్మ్. వారు ఒక లోక కళ్యాణం కోసం వారంతా చేయొచ్చు. ఇటువంటి ఉత్పాతాలు జరుగుతున్నాయి. అందరూ కలిసి ఒక కామన్ కాజ్ కోసం వారు చేయొచ్చు అన్నమాట. ఆ! ఇది ఖర్చుతో కూడుకున్నది కనుక వాటికి కావలసిన డొనేషన్స్ అవి స్వీకరించాలి, స్థలం స్వీకరించాలి. అటువంటి ఇదివరకు కొంతమంది కూడా చేశారు కొన్ని ఓకే. కొన్ని సందర్భాల్లో. ఆహా! అతిరుద్రం, అవును, మహారౌద్రం, అవును, మహారాత్రం అట్లాంటివి కూడా కొన్ని చేశారు అవును. అన్నమాట. ఇప్పుడైతే సత్రయాగం చేసి దీర్ఘ సత్రయాగాలు చేసేవాళ్ళు లేరు. ఇంక మాత్రం ఇప్పుడు ఇటువంటి పరిహార యజ్ఞాలు మాత్రం చేసుకుంటే వెళ్తాం. చేసుకుంటూ బావుంది. గురుగారు, ఇప్పుడు మనం చూసుకుంటే కొన్ని దేశాలేమో ఎప్పుడు సుభిక్షంగా ఉంటాయి. ఉమ్, కొన్ని దేశాలు, సోమాలియా లాంటి దేశాలు ఎప్పుడు దరిద్రంలోనే, లేదా తీవ్ర కరువు కాటకాలు, క్షుద్బాధతోనే ఉంటాయి. ఏంటి ఆ గ్రహస్థితిలో ఏమైనా కారణం దానికి? ఇప్పుడు ఇదివరకు మన దేశం మొత్తం, ప్రపంచం మొత్తం మీద ఖండాలన్నీ సప్తద్వీప వసుంధర, అవును, సప్తఖండ, అవును, సప్తార్ణవ, సప్తద్వీప వసుంధర ఆ! అని చెప్పారనమాట. ఆ! ఈ భూమి మొత్తం 7 ఖండాలు, అవును. అందరికీ తెలిసిందే. సముద్రాలు ఎన్ని? సప్త 7 సముద్రాలు. సప్త సముద్రాలు. కులపర్వతాలు 7 కులపర్వతాలు. ఆ! అలాగే మహర్షులు, సప్త సప్తఋషులు. ఋషులు. వీరంతా ఎక్కడి నుంచి వచ్చారు? సప్తగ్రహాల నుంచే వచ్చారు. ఓహ్! గ్రహాలు చూసుకుంటే వాళ్ళే వస్తారు ఆ! అన్నమాట. అప్పుడు చేసింది ఏంటంటే, ఏ ఖండం మీద ఎవరు ఇప్పుడు మన 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 వాళ్ళంతా ఇండియన్స్ అంతా ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నారు. అవును. ఒక ఈ ఒక్కొక్క ఖండానికి ఒక్కొక్క సంస్కృత నామం ఉన్నది. ఆ వేద కాలాల్లో దాన్ని ఎవరు పాలించారు అన్నది కూడా ఉన్నది. ఆ! అది కూడా ఉన్నది. గురూజీ, హ్మ్. ఇప్పుడు ఏదైనా ఒక విపత్తు జరగబోతుంది. సునామీ కావచ్చు, ఇంకేదైనా జరగబోతుంది గదా! హ్మ్. ప్రకృతి మనకేమన్నా సూచనలు ఇస్తదా? హ్మ్. జరగబోతున్నట్టుగా? ప్రకృతిలో సూచనలు కనిపిస్తాయి. ఆ! అవి గ్రహాలను బట్టి కూడా కొన్ని తెలుసుకున్నారు. ఆ! ఎప్పుడు కూడా ఈ ప్రకృతికి సంబంధించిన వైపరీత్యాలు వచ్చే సమయంలో ఈ జంతువులు వాటిని ఎక్కువగా పసిగడతాయి. అచ్చా! ఓకే. జంతువులకి ఆ శక్తి ఆ! భగవంతుడిచ్చాడన్నమాట. ఈ శునకాలు, కుక్కలు, పక్షులు, ఈ అడవి జంతువులు, ఇటువంటి వాటికి ఒక్కొక్క శక్తి, ఒక సెన్స్ అన్నమాట ఆ! ఇచ్చారన్నమాట. ఈ శునకాలన్నీ ఎక్కువ ఎటువైపు తలెత్తి అవి ఆ! రోదిస్తాయన్నమాట. ఆ! అవును, మామూలుగా అవును, మరగటమే రోదటం. ఆ అవును. రోదన జరుగుతున్నప్పుడు అటువైపు నుంచి ఏదో ఒక ఉత్పాతం వస్తుందని అర్థం అన్నమాట. ఓహ్! పక్షులన్నీ విపరీతంగా అల్లకల్లోలం అయిపోయి ఆ! గూళ్ళు విడిచి పరిగెట్టి వేరే చోటకి వచ్చేస్తున్నాయంటే అప్పుడు వర్షాలు ఇటువంటివి పడతాయని అర్థం అన్నమాట. ఓకే. విపరీతమైన వర్షాలు పడతాయి అని అర్థం అన్నమాట. అచ్చా! అట్లాగే భూమిలో ఉండే కొన్ని జంతువులు ఉంటాయి. ఆ! ఈ ఎలుకలు, పందికొక్కులు, పాములు, అవును. ముంగెసులు అటువంటివి ఉండేవి ఇదివరకు.
బిలగత జీవులు అంటారు. ఆ బిలగత జీవులు కానీ భూమి మీదకి వచ్చి అల్లకల్లోలంగా తిరుగుతున్నాయంటే భూకంపాలు వస్తున్నాయి. అట్లా ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క లక్షణం కల్పించారనమాట. వాటిని చూసి ఇది వరకు మన వాళ్ళు తెలుసుకునేవారు. అది శకుని ప్రకరణంలో కూడా వెళ్ళింది. ఆ శకుని శాస్త్రం వచ్చింది. ఆ శకుని శాస్త్రాన్ని మళ్ళీ మంచి శకునాలు దుశ్శకునాలు కూడా చేశారు. ఈ దుశ్శకునాలు మాత్రం జరుగుతాయి కానీ వాటిని ఎవరు పట్టించుకోలేదు. శుభశకునాలు కొంతమంది చెప్పారు, అవి కూడా కొన్ని జరగక ఆ కుక్క అరిస్తే ఏమొచ్చింది, కాకి పిల్లి అయినటువంటి దానికి అపహాస్యం చేశారన్నమాట. అది ఒక విశేషం. ఇకపోతే వాతావరణం ఇది వరకు మన పెద్దలు ఆకాశాన్ని చూసి చెప్తుండేవారు. వాళ్ళు సూర్యుడు ఎంతవరకు వచ్చాడో నీడని బట్టి టైం చెప్పేవారు. రాత్రులు నక్షత్రాలను చూసి టైం చెప్పేవారు. అట్లాగే కొన్ని కొన్ని వాతావరణ పరిస్థితులు ఎట్లా వస్తున్నాయి, ఉల్కాపాతాలు అంటారు, తోకచుక్కలు పడుతుంది. తర్వాత సూర్యుడి చుట్టూ చంద్రుడి చుట్టూ పరివేషం అని వస్తుంది. పరివేషం, ధూమకేతు, ఇంద్రచాప, ఉల్కాపాత, విద్యుత్ ఘాతం, పిడుగులు, మెరుపులు ఎటువంటివి వస్తాయి, అటువంటివన్నీ కూడా చూసి చెప్పేవారు అన్నమాట. సూర్యుడి చుట్టూ చంద్రుడి చుట్టూ గూడు కట్టింది అంటారు చంద్రుడు. గూడు కడితే వర్షం వస్తుంది అని చెప్పి అది పరివేషం అంటారు. ధూమకేతు అంటే ఎక్కడి నుంచో తోక చుక్కలు పొడిచినాయి అంటారు. ఇప్పుడు కూడా రీసెంట్ గా ఒక తోక చుక్క వస్తుంది, అది భూమిని ఢీకొనే ప్రమాదం ఉందని కూడా చెప్తున్నారు. అవి ధూమకేతు అంటారు. ఆ ధూమకేతు ప్రభావం వల్ల ఇటువంటి ఉత్పాదన గ్రహశకలాలు అవి వచ్చి అన్ని భూమికి చేరవు, కొన్ని మధ్యలోనే దగ్ధం అయిపోతూ ఉంటాయి, కానీ వాటి ప్రభావం మాత్రం భూమి మీద ఉంటుంది. అట్లాగే ఇంద్రచాపం, ఇంద్రధనుష్ అన్నమాట. ఇంద్రధనుష్ ఏర్పడిన దాన్ని బట్టి కూడా ఆ తర్వాత వర్షం ఎట్లా వస్తుంది, ఎంతకాలం ఉంటుంది అనేది కూడా వాళ్ళు చెప్పగలిగారు. ఈ ఉల్కలు రాలితే ఏంటి గురూజీ దానికి? ఉల్కలు జారినప్పుడు అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయి. ఉల్కాపాతం అంటారు. ఇవన్నీ కూడా గ్రహగతులు బట్టి వాటిని బట్టి ఇదివరకు చూశారు. ఇదంతా ముండే నేషాలజీ అన్నారు. దీన్ని గ్రంథస్థం చేస్తే మేదిని జ్యోతిషం అంటే అదే. దీన్ని మన వ్యవసాయదారులు ఎప్పుడో దాన్ని ప్రాక్టీస్ చేశారు, చేసి వాళ్ళంతా చూసారు. మేదిని జ్యోతిషం అంటే వాతావరణ జ్యోతిషం. భూమికి వాతావరణానికి ఈ పంచభూతాలకి సంబంధించిన వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయని చెప్పేదే మేదిని జ్యోతిషం. దాని ప్రకారం చెప్పారు. ఈ బృహత్ సంహిత అందులో ఏం చెప్పారు గురుగారు? వరాహమిహిరుడు రాసిన అన్ని గ్రంథాల్లోనూ ముందు వాతావరణం గురించే చెప్పారు, అన్ని గ్రహాలు చెప్పారు. బృహత్ సంహిత ఆ కాలంలో ఎక్కువ వాతావరణం, నేచురల్ ఫార్మింగ్ జరిగేది అప్పుడు, ఆర్గానిక్ అంటున్నారు ఇప్పుడు. అది కాక ఇది వరకు ఈ గ్రహగతులను బట్టి ఎటువంటి టెంపరేచర్స్ ఉంటాయి, వాతావరణం ఉంటుంది, వర్షాలు వస్తాయి, ఎప్పుడు ఎటువంటి గ్రహగతులు ఉంటే ఎటువంటి ధాన్యాలు పండుతాయి, అటువంటి చూసి అటువంటి పంటను పండించుకున్నాను. అటువంటి అలాగే ఎలాంటి గ్రహగతులు వస్తే వేటికి రేట్లు పెరుగుతాయి, అర్ఘం అనర్ఘం అని చెప్పి అవి కూడా చెప్పారు. ఏది నిలబెట్టుకోవాలి, ఏది నిలబెట్టుకోవాలి, అదంతా ఒక వింగ్ అన్నమాట. దాని నుంచే మీటీరియాలజీ తీసుకున్నారు. ఆ మీటీరియాలజీలో కేవలం ఈ వర్షాలు, ఈ ఉత్పాతాలు, భూకంపాలు, తుఫాన్లు అటువంటిగా చెప్తారు. కానీ ఇటువంటివి కూడా మన వాళ్ళు ముందే చెప్పారు. ఈ రకంగా కూడా కొంచెం పరిశోధన జరిగి ప్రామాణికంగా తీసుకుంటే అవి కూడా పట్టించుకోక. కానీ ఎంత అద్భుతమైన విజ్ఞానం గురుగారు, వేదాల్లో లేనిది ఏమీ లేదు. కానీ అది అందరూ మన వాళ్ళు విన్నారు. మన ఈ పూర్వీకులు అయితే యోగ శక్తితోటి దాన్ని నియంత్రించారు, దానికి కావలసిన యజ్ఞాలు యాగాలు చేసి ఫలితాలు అందించారు. ఇప్పుడు ప్రజాస్వామ్యం పేరుతో అవన్నీ పక్కన పెట్టేసరికి అది రెంటికి చెడ్డ రావడైపోయింది. మీరు సైంటిఫిక్గా చేసి సైన్స్ అనే డెవలప్ చేసి ఏదైనా చేయండి, లేదా ప్రాచీన మునులు అందించిన ఈ విజ్ఞానాన్ని అంతా చూసి అటువంటి వాళ్ళు చెప్పేదైనా చేసి చెయ్యరు. ఎందుకంటే సైన్స్కి ఏమో అంతుపట్టట్లేదు ఇంతవరకు. ప్రకృతి వాళ్ళు ఏం చేసినా అంతుపట్టట్లే వాళ్ళకి. ఇక మన ఆధ్యాత్మికతకి వెళ్ళడమే కరెక్ట్. ఇక నేను ఒక రకంగా చెప్పాలంటే ఆధ్యాత్మిక సర్వం భగవదీనం, చెయ్యాలన్నా చేయకూడదన్నా ఆయన ఇష్టమే. సో అటువంటిప్పుడు భగవంతుడిని ఆరాధిస్తే, పూజిస్తే, ఒక ఉత్పాతం రావాలన్నా ఉత్పాతాన్ని తొలగించాలన్నా భగవంతుడే కారకుడు అవుతాడు. ఆ మార్గంలో ఎప్పుడో ఉన్నాము. మన భారతదేశం అనేది కర్మభూమి, మిగతావన్నీ యోగ భూములు, భోగ భూములు, రోగ భూములు అటువంటివి. ఈ కర్మభూమి మొత్తం ప్రపంచానికి అంతా జ్ఞానం ఇచ్చింది, విజ్ఞానం ఇచ్చింది మన భూమేనమాట. అందుకోసం ఇప్పటికైనా అటువంటి వాటిలో చాలా వాటికి చాలా రీసెర్చ్ చేపిస్తున్నారు, ఫండ్స్ ఇస్తున్నారు, రకరకాల స్టడీస్ ఇస్తున్నారు. ఇలాంటి అక్కల్ట్ సైన్సెస్, వేద అండ్ అక్కల్ట్ సైన్సెస్, దీనికి కూడా ఒక యూనివర్సిటీ లాంటిది పెట్టి వీటి మీద కూడా రీసెర్చ్ చేపిస్తే
ఇట్లా ఈ జ్ఞానాన్ని పరిజ్ఞానంగా మార్చి ఉపయోగించేలా చేసుకోవచ్చు. మనది కర్మభూమి అన్నారు కదా గురూజీ. ఈ సామూహిక కర్మలు గూడా ఒక దేశ భవిష్యత్తును నిర్దేశిస్తాయా? దేశ భవిష్యత్తు కోసం ఆ దేశాధినేత, ఆ ప్రభువు అది ఆ యజ్ఞాలు, యాగాలు చెయ్యాలి. ఆ! ఎప్పుడెప్పుడు పీరియాడికల్‌గా ఏం చేయాలో ఇదివరకు చెప్పేవారు. ఓకే. ఇదివరకేంటి చిన్న చిన్న సంస్థానాలు, కొన్ని అవును. కొన్ని పెద్ద రాజ్యాలు ఆ! ఉండేయి. అప్పుడు పెద్ద రాజ్యాలు ఉన్నంత వరకు బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి రానంత ముందు వరకు కూడా ఇదే ఫాలో అయ్యారు. ఆ! అందరూ ఎక్కడ మౌర్య సామ్రాజ్యం, గుప్త సామ్రాజ్యం, ఏ అవును. సామ్రాజ్యం అయినా సరే ఏం జరుగుతాయనే దాన్ని బట్టే చేసుకున్నారు. అలాగే హ్మ్. వారు ఈ ఆలయాలు నిర్మించి, ఈ వాటితో నిత్య పూజలు జరిపించి, ఇటువంటియన్నీ రాకుండా ఆపారనమాట. ఆ తర్వాత ఎప్పుడైతే అది మానేసామో దేశమంతా చిన్న చిన్న సంస్థానాలు అయిపోయింది. చిన్న చిన్న సంస్థానాలు అయ్యేసరికి ఒక్కొక్క జిల్లాయే ఒక రాజ్యం అయిపోయింది. అవును. దానికి వాళ్ళు చేయలేక అన్నీ వదిలేశారు. దాంతో మొత్తం హ్మ్. నిర్వీర్యం అయిపోయింది. అంటే కాదు గురూజీ. ప్రజల సామూహిక కర్మ అనేది కూడా కారణం అవుతే ఇలాంటి వాటికి హ్మ్. ప్రజలు ఉంటుందా? ఇప్పుడు ఒక ఎలక్షన్స్ వచ్చినాయండి. ఆ! ఎలక్షన్స్ వచ్చినప్పుడు కొంతమంది ఒక్కొక్క గ్రూప్‌కి, ఒక్కొక్క పార్టీకి, ఒక్కొక్క నాయకుడికి ఎలాగ ఆ! చేరిపోతున్నారు? ఆ! ఎఫిలియేషన్ వస్తుంది అవును. కదా! ఆ! అట్లాగే ఒక శుభకార్యం కోసం అందరూ గ్రూప్‌గా ఫార్మ్ అవ్వచ్చు. ఓకే. దేశానికి మంచి లోక కళ్యాణం కోసం ఇటువంటివి చేయొచ్చనమాట. ఇప్పుడు వ్యక్తిగతంగా చేయటానికి ఇప్పుడు కార్తీక మాసాలు అటువంటివి వచ్చినాయి. అవును. 1,00,000 తులసి పూజ, 1,00,000 కుంకుమార్చన అలా అవును. చేస్తున్నారు. అవును. అక్కడ వ్యక్తిగతంగానే వాళ్ళు అనుకుంటున్నారు. ఆ! కానీ ఇక్కడది ఇక అందరి ప్రతి సామూహికం అవుతుందది. సామూహికంగా ప్రతి సంవత్సరం ఉగాది రోజునే ఇటువంటి ఏ ఉత్పాతాల్లో ఆ! తెలుస్తాయో ఆ! తెలుసుకొని, ఆ రోజు నుంచే సం వెరీ గుడ్. నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు, ఆ! మాసోత్సవాలలో ఆ! భగవంతుడు జరుపుతారు. ఇటువంటివి కూడా అక్కడన్నా జరిపిస్తా ఓకే. ఉంటే, ఓకే. ఇటువంటి పరిస్థితులున్నాయి. వీటి నుంచి బయటపడడానికి అట్లా చేయాలి. రైట్. అట్లనే ఒక దేశ అధ్యక్షుడి జాతకం, ఆ దేశ జాతకంకి ప్రభావం చూపిస్తదా? కనిపిస్తుంది. ఎందుకంటే ట్రంప్‌ని చూస్తుంటే అనిపిస్తుంది నాకు ఇది అట్లా జరుగుద్దేమో అని. ట్రంప్ అనే కాదు, మన దేశం బట్టి కూడా మనం ఇదివరకు చెప్పుకున్నాం. హ్మ్. మన భారతదేశం ఏర్పడింది 1947 ఆగస్ట్ 15. అవును. ఆ రోజు భారతదేశం ఏర్పడేసరికి వృషభ లగ్నంలో ఏర్పడింది. కర్కాటక రాశి, పుష్యమి నక్షత్రం. మన భారతదేశం లగ్నంలోనే రాహు ఉన్నాడు. ఓకే. వృశ్చికంలో కేతు ఉన్నాడు. అది చాలా పవర్‌ఫుల్ పొజిషన్. ఆ! ఇకపోతే కర్కాటక రాశిలో 4 గ్రహాలు ఉన్నాయన్నమాట. హ్మ్. ఈ బుధుడు, కుజుడు, సూర్యు, శని ఇలా 4, 5 గ్రహాలు కర్కాటక రాశిలోనే ఉండటం వల్ల ఈ ఈ ఈ రకరకాల మతాలు, కులాలు, నాలుగో స్థానం అంటే గృహస్థానం. ఓకే. ఆ గృహంలోనే ఎక్కువ మంది ఉన్నారనమాట. ఆ! ఒక ఇంట్లో ఎక్కువ మంది ఉన్నప్పుడు ఎలా ఉంటది? కిక్కిరిసిపోయి ఉంటుంది. అవును. అట్లాగే మనకి జనాభా ఎక్కువ. ఈ జనాభాలో మళ్ళీ రకరకాల గ్రహాలు ఉండడం వల్ల రకరకాల కులాలు, మతాలు మతాలు, ఇటువంటివి ఉన్నాయి. వర్గాలు. వీటన్నిటితోటి కుంపటి అట్లా నడుస్తూనే ఉంది. ఈ రకంగా స్టార్ట్ చేసినప్పుడు భారతదేశానికి పుష్యమి నక్షత్రానికి అధిపతి శని. శని దశతో భారతదేశం మారారన్నమాట. ఆ హుహు. శని దశ కాలంలో జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ ఉండడం జరిగింది. ఆ ఓకే. శని దశ కాలంలో మన దేశం అంతా చాలా ఆహ్, ఇది దారిద్ర్యం అనుభవించింది. అవును. తినటానికి తిండి లేదు, అవును. కరువు కాటకాలు వచ్చాయి. ధనం ఉండేది కాదు. అవును. అందరూ తక్కువ జీతాలకి కడుపు ఎండగట్టుకుని ఉద్యోగాలు చేశారు. అవును. అప్పుడు శని కన్‌స్ట్రక్షన్ కారకుడు. లాంగ్ టర్మ్ కనెక్షన్. అచ్చా! అందుకు ఈ పంచవర్ష ప్రణాళికలు, ఈ ప్రభుత్వ రంగంలో సంస్థలు పెట్టడం అవన్నీ డెవలప్ అవ్వడం జరిగింది. ఓకే. అప్పుడు వేసిన ప్లాన్స్, అప్పుడు వేసిన డ్యామ్స్, నాగార్జున సాగర్ అటువంటివి ప్లాన్ అవే చేశారు. ఈ రోజుకి అట్లాగే ఈ ఏదైతే పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఉన్నాయి, ఈ బ్యాంకులు అటువంటివన్నీ అప్పటి నుంచే వచ్చినాయి. అలాగే ఒక్కొక్కటి అప్పుడు స్టాండర్డ్‌గా కన్‌స్ట్రక్షన్ చేసుకొట్టి వాటి ఫలితం ఇప్పుడొచ్చిందన్నమాట. హ్మ్. 75 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇది ఇటువంటియన్నీ నిర్మాణం అయ్యి వెల్త్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీటినన్నీ ప్రైవేటైజ్ చేసి ఆ వెల్త్ అమ్ముకుని మనం ఇప్పుడు ధనవంతులమయ్యాం. ఆ ఓకే. శని దశ అయిపోయిన తర్వాత బుధ దశ వచ్చింది. ఓకే. బుధ దశ 17 సంవత్సరాల్లో కూడా బుధుడు మనకు 6 స్థానాలకు అధిపతి అయ్యాడన్నమాట. మన లగ్నం ప్రకారం ఆ! లగ్నాధిపతి శుక్రుడు, రెండో స్థానానికి అధిపతి బుధుడయ్యాడు. 2 అంటే ధనం. మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ ఐదో స్థానానికి కూడా కన్యా రాశికి అధిపతిగా బుధుడయ్యాడు. హ్మ్. కానీ బుధుడంత యోగం అప్పుడు బలం లేనందువల్ల ఆ తర్వాత కాలంలో ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఎక్కువ కాలం చేయడం జరిగింది. ఆ ఇందిరాగాంధీ గారి టైము చివరికొచ్చేసరికి అందులో మోడరేట్‌గా బుధుడు కొంతవరకే బలం ఇచ్చాడు గనుక దేశాన్ని దాని ప్రకారం నడపడం జరిగింది. ఈ గరీబీ హఠావో అటువంటి కార్యక్రమాలు పెట్టడం జరిగింది. ఓకే. దారిద్ర్య రేఖ నుంచి కొంచెం బయటికి రావడం జరిగింది. కానీ అప్పుడు కూడా ఈ ఈ కుజుడు, బుధుడు ప్రభావం వల్ల 2, 3 యుద్ధాలు అప్పుడు కూడా జరిగినాయి. అవును. అవును. ఆ తర్వాత వచ్చేసరికి ఈ కేతువు దశ వచ్చింది.
కేతు దశ, బుధ దశ తర్వాత కేతు దశ వచ్చినప్పుడే ఇందిరాగాంధీని హత్య చేయటం, రాజీవ్ గాంధీ హత్య జరగటం, ఆ దేశం అంతా 7 సంవత్సరాలు అల్లకల్లోలం ఉంది. ఆ తర్వాత శుక్రదశ వచ్చింది. శుక్రదశ వచ్చేసరికి 20 సంవత్సరాలు రకరకాలుగా ఉన్నదన్నమాట. మన లగ్నాధిపతి దశ అది. కానీ లగ్నంలో రాహు ఉన్నాడు. ఆ శుక్రుడు మళ్ళీ 1, 7 స్థానాలకు అధిపతి కనుక ఆ కాలంలో ఏం జరిగిందంటే 20 సంవత్సరాల్లో 3, 4 ప్రైమ్ మినిస్టర్లు మారారు. వాజ్పేయి గారు తర్వాత మధ్యలో ఒక 5, 6 ఈ దేవగౌడ, గుజరాల్ అటువంటి వాళ్ళు మారారు. చివరికి పివి నరసింహారావు అండ్ మన్మోహన్ సింగ్ వాళ్ళిద్దరూ వచ్చేసరికి దేశం ఆర్థిక సంస్కరణలతో ఆర్థికంగా బలపడింది. అది అయిన తర్వాత సూర్యదశ వచ్చింది. ఆ సూర్యదశ సగంలో ఉండగా మన మోడీ గారు రాజ్యానికి రావడం జరిగింది. ఆయనకి కూడా అప్పుడు దశలు అనుకూలించినవి. ఆయనది అనురాధ నక్షత్రం శనితోనే స్టార్ట్ అవుతుంది. ఆ దశలో ఆయనకు అనుకూలించి ఆయన 2011 నుంచి గుజరాత్ చీఫ్ మినిస్టర్గా ఉన్న తర్వాత 14లో ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఆ ప్రైమ్ మినిస్టర్ అయ్యే సమయంకి మనకి సూర్యదశ అంతంలో ఉండి చంద్రదశ స్టార్ట్ అయింది. అప్పుడు ఆయనకు కూడా చంద్రదశ స్టార్ట్ అయింది. అందువల్ల రాజ్యదశ 2 కోయిన్సైడ్ అయినాయి. అందుకు ఆయన 10 సంవత్సరాలు మన దేశం ఎంత గొప్పగా ఆయన బ్రహ్మాండమైన లోకనాయకుడిగా ఆయన వెలుగొందడం జరిగింది. ఇప్పుడు 23 నుంచి మన దేశానికి మళ్ళీ కుజదశ, మళ్ళీ మోడీ గారికి కూడా కుజదశ. ఈ కుజదశ దేశానికి అంత మంచిది కాదు, ఈయనకి అంత యోగం కాదు. సో దానివల్ల ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. మోడీ ప్రభావం క్షీణించింది కొంత. దానివల్ల ఆయనకి దశ అనుకూలం కాదు, దేశానికి దశ అనుకూలం కాదు. అందువల్ల మళ్ళీ ఇటువంటి ఉపద్రవాలు, ఈ యుద్ధ భయాలు, ఈ ప్రమాదాలు ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఇవి ఒక 3 సంవత్సరాల పాటు ఎక్కువగా ఉంటాయి, తీవ్రంగా ఉంటాయి. 23 నుంచి 3-4 సంవత్సరాలు, 26, 27 దాకా ఉంటాయి. ఆ తర్వాత ఆ ప్రభావం తగ్గుతుంది. ఆ తర్వాత మళ్ళీ 29 నుంచి మన దేశానికి రాహుదశ వస్తుంది అన్నమాట. ఆ రాహుదశ వచ్చినప్పుడు మళ్ళీ మన దేశం నెంబర్ 1 కంట్రీ అవ్వటం, బాగా పుంజుకోవటం జరుగుతుంది. ఇలా ప్రతి రాజ్యానికి ఆ రాజు దశ, రాజ్య దశ 2 ప్రభావం చూపిస్తాయి. ఆ 2 దశలు ఇంటర్ రిలేటెడ్ అయ్యి ఒకరికొకరు అనుకూలం అయితే ఉత్తమ ఫలితాలు వస్తాయి, వ్యతిరేకం అయితే ఇటువంటి అనర్థాలే జరుగుతాయి. దాన్ని బట్టి ఆధారపడి. గురూజీ, త్వరలో శని గురు మహాసంయోగం జరగబోతుందని విన్నా. దాని ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? శని గురు మహాసంయోగం అనేది అంతగా ఉత్పాతాలని సూచించేది ఏం కాదు. గురువు ఏమో పాజిటివ్, శని అయితే నెగిటివ్. కొంతమందికి ఆయన అనుకూలుడు, కొంతమందికి వ్యతిరేక. ఈ ఇద్దరు కలయికలో ఉంటే న్యూట్రల్ రిజల్ట్స్ వస్తాయి కానీ ఎక్కువ ఉత్పాతాలు ఏమి రావన్నమాట. అందుకోసం దానివల్ల ఏదో జరిగిపోద్ది అనేది అంతగా సమర్థనీయం కాదు. రైట్ గురించి. ఈ గ్రహాంతర జీవులు ఉంటాయి కదా, వాటి గురించి ఎక్కడన్నా జ్యోతిష్యంలో ప్రస్తావన ఉందా? గ్రహాంతర జీవుల ప్రస్తావన ఉంది. అవునా? ఇప్పుడు ఇదివరకే ప్రాచీన కాలంలోనే చెప్పారు, మన గ్రహం మీద ఉన్న వాతావరణ పరిస్థితులు బట్టి ఈ రకమైన జీవులు మన దగ్గర ఉత్పన్నమైనాయి. అట్లాగే వేరే గ్రహాల మీద వేరే రకాల వాతావరణ పరిస్థితులు ఉంటాయి. ఆ వాతావరణ పరిస్థితుల్లో ఉండే జీవగణం ఉంటుంది కదా, అది మనకు అందదు, మన దృష్టికి అందదు. మన మైక్రోస్కోప్ కనిపెట్టేదాకా ఇన్ని లక్షల సూక్ష్మక్రిములు ఉన్నాయని ఎవరికి తెలియదు. అటువంటిప్పుడు వాటిని గమనించడానికి మనకి ఎంత పరికరాలు కావాలి? ఇప్పుడు మనం ఇదివరకు మనం చంద్రమండలం మీద కొన్ని రాకెట్లు పంపించాం. అవి కొన్ని సక్సెస్ఫుల్ గా దిగి అక్కడ దిగినాయి, కొన్ని ఫెయిల్ అయినాయి. అక్కడ కావటానికి కారణం ఏంటి? అక్కడ కూడా ఒక శక్తి అనేది ఉంటుంది. అట్లాగే మన ఆకాశం నుంచి మన కిందకి విమానాలు దిగాలన్నా ఎగరాలన్నా కూడా కొన్ని శక్తులు, కేచరాలు అంటారు అన్నమాట, అటువంటివి ఉంటాయి అన్నమాట. సో ఇటువంటి వాటి గురించి, గ్రహాంతర వాసుల గురించి కూడా చెప్పారు. ఎన్ని రకాల జీవరాశులు ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నారో చెప్పారు. స్వర, నర, యక్ష, కిన్నెర, గంధర్వ, కింపురుష ఇటువంటి రకాలన్నీ జనావళి, గంధర్వ ఇలా అన్నీ చెప్పారు. వాళ్ళందరిలో ఒక్కొక్కరు ఒక్కొక్క లోకంలో ఉంటారు. అవి వాటిని మనం చూసుకుని తెలుసుకునే టెక్నాలజీ ఇంకా మనకి రాలేదు. ఆ టెక్నాలజీ వచ్చినప్పుడు వాటిని మనం కూడా గమనించవచ్చు. ఈ గ్రహాంతర వాసులు అనేది ఈ కొంతకాలం నుంచి వచ్చింది. వాళ్ళు వస్తారు, వాళ్ళ టెక్నాలజీ ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఈ ఫ్లయింగ్ సాసర్స్ అనేటువంటి అక్కడి నుంచి వచ్చింది. అవి కొన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నాలు ఉన్నాము. కొన్ని తెలుస్తున్నాయి, ఇంకా కొన్ని తెలియదు. ఈ సౌర తుఫాన్లు త్వరలో ప్రపంచాన్ని చాలా బీభత్స సృష్టించబోతున్నాయని విన్నా నేను. ఏం జరుగుతుంది? సూర్యుడే మండుతున్న అగ్నిగోళం. సూర్యుడు హీలియం అన్నమాట.
అక్కడ అణుశక్తి విచ్ఛేదనం అయ్యి వాయువులు వచ్చిన హీలియం. అవును. అన్నిటికైనా తేలికైన వాయువు మండే వాయువు హీలియం అనమాట. ఉమ్, హైడ్రోజన్ నుంచి వచ్చింది. ఉమ్, సో ఎప్పుడు కూడా సూర్యుడి మీద తుఫాన్లు జరుగుతాయి, ఒక్కొక్క విస్ఫోటం జరుగుతుంది. అవును. ఇప్పుడు ఎట్లాగైతే మన భూమి మీద ఒక అణుబాంబు ఎక్కడైతే పేల్చారో అక్కడ కొంత విస్ఫోటం వస్తుంది, దాని శక్తి వస్తుంది, అవును. దానివల్ల వాయువులు ప్రభావితం. ఆ, అట్లాగే సూర్యుడి మీద నిరంతరం జరుగుతున్నాయి. అచ్చా. ఆ నిరంతరం సూర్యుడు తను మండిపోతూ ఆ, లోకానికి వెలుగునిస్తున్నాడు. ఎట్లాగైతే అలాగే ఒక తండ్రి తను కష్టపడి పనిచేసి సంపాదించి కుటుంబాన్ని పోషించుకుంటాడు, ఆ రకంగానే సూర్యుడు తను దగ్ధం అవుతా ఈ కుటుంబాన్ని అంతా పోషిస్తున్నాడు అనమాట. ఓకే. ఆ సూర్యుడి మీద ఇటువంటి జరిగినప్పుడు వాటి ప్రభావం మన మీద వస్తుంది. ఆ, ఆ ప్రభావం అన్ని గ్రహాల మీదకి వస్తుంది. ఈ భూమి మీద ఎక్కువ ఈ మన జీవగణం ఉన్నది కనుక దాన్ని మన ఫిజికల్గా తెలుసుకుంటున్నాము. ఉమ్, ఉమ్, ఆ ఉమ్, ఎటువంటివి వచ్చినప్పుడు ఏ రకం వస్తుంది, ఏ సంవత్సరంలో సూర్యుడు ఎన్ని కిరణాలు ఇస్తాడు, ఏ రకమైన ప్రభావం వస్తుంది అనేది కూడా ఇదివరకే చెప్పారు. అచ్చా. దాని ప్రకారమే సూర్యుడు ఏ రకంగా ఉంటే ఎటువంటి ఋతువులు ఏర్పడతాయి, ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయి చెప్పారు. ఇప్పుడు కూడా మనం తెలుసుకున్నాం. ఓకే. ఈ రకమైనది ఎప్పుడో మన వాళ్ళు గ్రంథస్థం చేసి పెట్టారు. దాని మీద ఇంకా మరింత విస్తృతంగా పరిశోధన చేసుకోవడం. రైట్. గ్రహ యుద్ధం అంటే ఏంటి గురించి? గ్రహాల మధ్య యుద్ధం జరుగుతుందా? గ్రహ యుద్ధం ఏంటంటే గ్రహాలన్నీ వాళ్ళ దారిలో వెళ్తూ ఉంటాయి ఆ, కక్ష్యల్లో. ఆ, ఆ కక్ష్యల్లో వెళ్తున్నప్పుడు మనం చూస్తే అవి పక్క పక్కన కనిపిస్తున్నాయి కానీ ఎవరి ట్రాజెక్టరీ వాళ్ళదేనమాట. అవును. ఎవరి లైన్ వాళ్ళది, 6 లైన్ వాళ్ళ రోడ్ మీద ఆర్బిట్ లో వాళ్ళు తిరుగుతున్నారు. తిరుగుతూ ఉంటారు. అవును. అప్పుడు మనం చూసినప్పుడు భూమితో పాటు సమాంతరంగా వచ్చే గ్రహాలు కుజుడు ఉంటాడు, ఆ, భూమి పుత్రుడు అని. భూమి తర్వాత కుజుడు. అచ్చా. ఆ కుజుడు జరుగుతున్నప్పుడు పక్కన ఇంకో గ్రహం మూవ్ అవుతూ ఉంటది. ఆ, అప్పుడు కుజుడి కక్షలోకి వేరే గ్రహం ప్రవేశిస్తే ఉమ్, దాని గ్రహ యుద్ధం అంటారు అనమాట. ఓకే. కుజుడితోటి చేరిన ఏ గ్రహమైనా యుద్ధం అంటారు అనమాట. ఉమ్, ఈ గ్రహాల గతుల్లో ఏం చేస్తారంటే వక్రం, మందగమనం, అనువక్రం, అస్తంగత్వం, సమాగమం, ఇన్ని రకాలు వస్తాయన్నమాట. ఆ, ఈ కుజుడితో కలిసిన గ్రహాలు యుద్ధం అంటారు. ఓకే. ఆ కుజుడు అప్పుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో చూస్తే ఆ కుజుడి కన్నా ముందున్న నక్షత్రంలో ఉన్న గ్రహం ఏమో జయగ్రహం అంటారు. ఆ, కుజుడికి వెనకాల ఉన్న నక్షత్రంలో ఉన్న గ్రహాన్ని పరాజిత గ్రహం అంటారు. ఓకే. ఈ రకంగా దాని కుజుడితో కలిస్తేనే గ్రహ యుద్ధం అన్నారు కానీ ఆ, మిగతా వాటితో గ్రహ యుద్ధం కాదు. ఓకే. అది సమాగమం. సూర్యుడితో కలిసి అస్తంగత్వం, చంద్రుడితో కలిస్తే సమాగమం, కుజుడితో కలిస్తే యుద్ధం అన్నారు. ఇవి ఓకే. కాక గ్రహాలు గతులు ఉంటాయి అన్నమాట. మందం, మందతరం, వక్రం, అనువక్రం, శీఘ్రం, అతి శీఘ్రం, ఇటువంటివన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అవి ఈ స్తంభన అనేది ఒకటి చెప్తారు. స్తంభన అంటే రెండు ఈక్వల్ గా వెళ్తున్నట్టు అనమాట. ఎక్కువతో కుజ స్తంభన ఒకే రాశిలో ఉండిపోవడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు శని వక్రం అన్నారు. వక్రం అంటే ఏంటంటే రుజు మార్గంలో ముందుకు వెళ్లకుండా బ్యాక్ వెళ్తాం. మనం కారు ఫార్వర్డ్ డ్రైవింగ్ చేసుకుంటున్నాం, రివర్స్ చేయాలంటే ఆ రివర్స్ చేయడానికి దారి ఎక్కువ ఉన్నది. అప్పుడు ఎంత దూరం చూసుకుంటాం? ఆ రకంగా మనం కారు ఎట్లయితే రివర్స్ చేస్తున్నామో అదే వక్రం అన్నమాట. గ్రహం ముందుకు వెళ్లకుండా వెనక నుంచి వెళ్తే రివర్స్ గేర్లో వెళ్తే వక్రం. ఆహా. ఇది స్తంభన అంటే మన భూమితో పాటుగా ఈ గ్రహం ప్రయాణించే సమయంలో మనతో పాటే ఉన్నట్టు ఉంటది అనమాట. మనం రోడ్డు మీద వెళ్తుంటే రెండు వెహికల్స్, మన వెహికల్ వెళ్తాం, ఇంకో వెహికల్ మనం ఓవర్టేక్ చేయడానికి లెఫ్ట్ వస్తుంది. వాడు మనం ఒకే స్పీడ్ లో ఉన్నామంటే వాడు వెళ్ళడం మనం వెళ్ళడం, అదే స్తంభన అన్నమాట. వాడు కొంచెం స్పీడ్ గా వెళ్ళైనా మనకి దాటాలి, లేదా మనం స్పీడ్ తగ్గించైనా వాడిని పానివ్వాలి. ఓవర్టేక్ చేయటం అన్నమాట. ఈ ఓవర్టేక్ చేయటం అనేది ఇదన్నమాట. గ్రహాల గతులు తప్పాయంటారు అప్పుడప్పుడు. ఏంటి అది? ఇదేనా? గ్రహాల సరదాగా గతులు తప్పడం అంటే భూమికి తిన్నగా వచ్చిన గ్రహాల ప్రభావం మన మీద డైరెక్ట్ గా ఉంటది. అవును. జస్ట్ లైక్ లైట్ అన్నమాట. ఆ, మన మీద లైట్ ఫోకస్ వచ్చింది, ఆ, ఒకసారి పైన, ఒకసారి కింద, ఒకసారి మీడియం లో వచ్చింది. అట్లా ఆ. గ్రహాలు వస్తాయి. తర్వాత ఏం జరుగుతాయి, కొన్ని గ్రహాలు ఈ భూకక్షి కన్నా పైన గాని కింద గాని వెళ్తాయి అన్నమాట. అప్పుడు వాటి ప్రభావం మన మీద రాదు. ఆహా. అదేనమాట. ఈ గురువు శుక్రుడు అస్తంగత్వం చెందటం, లేకపోతే మనకన్నా పై లెవెల్కి కానీ కింద లెవెల్కి కానీ వెళ్ళినప్పుడు వాటి ప్రభావం మన మీద ఉండదు అన్నమాట. ఓ, దాన్నే గ్రహాల గతులు తప్పినాయి అంటారు. అచ్చా, అచ్చా, అచ్చా. మనకు ఉపయోగించి మనం కూర్చున్న రూమ్ లో ఆ. కరెంట్ పోయింది, ఏమైంది? సరే ఒక లైట్ వచ్చింది, లైట్లు గతులు తప్పాయి అనమాట. చిన్న లైట్ ఎక్కడి నుంచో ఒక వెలుగు వచ్చింది, ఓకే. అది సరిపోదు. అవును. అట్లా అన్నమాట. ఈ గ్రహాలు అన్ని కూడా వాటి ప్రభావాన్ని మనకి ఎంతవరకు కావాలో అంతవరకే మన మీద ప్రసరించాలి. ఉమ్, అవి మంచి ఫలితం అయితే శుభాలు జరుగుతాయి, చెడు ఫలితం అయితే చెడు జరుగుతుంది. అది తెలుసుకుని ఏ రకమైన ప్రభావం వస్తుందని చెప్పేది జ్యోతిష్ శాస్త్రం. ఓహో. ఆ చెడు ఎక్కువ ఉంటే ఎవరు ఏం చేయలేరు, మంచి ఎక్కువ ఉంటే మంచి జరుగుద్ది. ఈ మధ్యలో ఉన్న పరిస్థితులు తెలుసుకుని వాటికి సరైన యాక్షన్ తీసుకోవాలి.
ఇప్పుడు పవర్ కట్ మనకి చెప్పిస్తారు, 2 hours పవర్ కట్ అని చెప్తారు. అప్పుడు ఆ టైంకి మనం రెడీ అవుతాం, కొన్ని పనులు మనం ప్లాన్ చేసుకుంటాం. అట్లా కాకుండా అన్ఎక్స్పెక్టెడ్ పవర్ కట్ ఉంటుంది, ఆల్ ఆఫ్ ది సడన్ పోతుంటాయి. అటువంటివే ఇటువంటి గ్రహగతులు తప్పడం, గ్రహ విధి వక్రించడం అనేది. అట్లా ఈ గ్రహణాలు గురుగారు, ఈ గ్రహణాలకు ఇప్పుడు జరిగే వైపరీత్యాలకు ఏమైనా సంబంధం ఉంటుందా? గ్రహణాల ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. అవునా? ఎందుకంటే సూర్యుడు చంద్రుడే మనకు పాలకులు. అవును. సూర్యుడు వెలుగు వచ్చే అన్నీ జరుగుతున్నాయి. అట్లాగే సూర్యుడి నుంచి వెలుగు తీసుకుని సూర్యుడు లేని సమయంలో మన జీవరాశిని నడిపిస్తున్నవాడు చంద్రుడు. చంద్రుడు. అవును. చంద్రుడు భూమికి ఉపగ్రహం. సూర్యుడి నుంచి వెలుగు చంద్రుడికి వస్తే చంద్రుడి నుంచి మనకు వస్తుంది. అవును. అందుకు రాత్రులు అహోరాత్రం అంటారు. ఒక ఆహా. పగలు ఒక రాత్రి. ఈ సూర్యుడు మనం 24 గంటలు మన భూమికి సూర్యుడి చుట్టూ తిరగటానికి పెడితే ఒక భాగం సూర్యుడి వైపుకి, రెండో భాగం ఆపోజిట్లో ఉంటే అక్కడ చీకటి, అది రాత్రి. ఆ రాత్రి సమయంలో కావలసిన వెలుగు కోసం సూర్యుడి నుంచి వేడిని తగ్గించి వెలుగిచ్చి ప్రాణికోటి ఉత్పన్నం చేయడానికి చంద్రుడు అనే సిస్టమ్ పెట్టారనమాట. ఏది చూడండి, ఏ బీజాలు మొలకలు రాత్రులే మొలుస్తాయి కానీ పగలు ఏ మొక్కలు మొలవు. అవును, అవును. ఎందుకలా? నర్సరీ అనమాట. చంద్రుడే అమృతకారకుడు. అచ్చా. చంద్రుడి కిరణాలనే అమృతం అంటారు. ఆ అమృతత్వంతోనే జీవం ఉద్భవిస్తుంది. అది నర్సరీ. చిన్నపిల్లల్ని మనం 1 సంవత్సరం దాకా బయటికి తీసుకెళ్ళాం. ఎందుకు తీసుకెళ్ళాం? నర్సింగ్ అన్నమాట. ఆ రకంగా ఈ బీజాల నుంచి అన్ని జీవులు ఉద్భవించిన తర్వాత వాటికి కొంతకాలానికి ఇంకా ఎనర్జీ ఎక్కువ కావాలి. ఓకే. అప్పుడు సూర్యుడి శక్తి కిరణజన సంయోగ క్రియ, ఫోటోసింథసిస్ అంటారు. మొక్కలు సూర్యుడి నుంచి వెలుగు గ్రహించి అవును. భూమి నుంచి నీరు తీసుకుని ఆ రెండింటిని కల్పించి ఆకులు, స్టార్చ్ ఇవన్నీ ఏర్పడుతుంది. ఇదంతా మరి భగవంతుడు పెట్టిన సిస్టమ్ కాదు కదా. అట్లాగే మొన్న షష్టగ్రహ కూటమి జరిగినప్పుడే ఈ మన కరోనా వచ్చింది. షష్టగ్రహ కూటమి అప్పుడే ఈ గొడవలు అయినాయి ఇట్లా చెప్తున్నారు కదా. ఈ షష్టగ్రహ కూటమిలో ప్రభావం కూడా ఉంటుందా? ఎక్కడైనా ఎక్కువ గ్రహాలు కలిసినాయి అంటే ఎక్కువ వాతావరణం మీదే వాటి ప్రభావం చూపిస్తుంది. అవునా? వ్యక్తిగతాలు పట్టలేదు. నేను ఇదివరకు చెప్పా, షష్టగ్రహ కూటమి అందరూ అడిగారు. అదే షష్టగ్రహ కూటమి, ఆ షష్టగ్రహ కూటమి అనేది షష్టగ్రహాలే కాదు. షష్టగ్రహాలు కలిసినది ఓన్లీ 2.5 రోజులే. అక్కడ సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు ఉన్నాడు, మిగతా గ్రహాలకి ఏంటి వాడికి పవర్ ఉండదు. ఓకే. ఆ రకంగా దాని ప్రభావం 2.5 రోజులే ఉంటుంది. పైగా అది న్యాచురల్ గా శుభగ్రహమైన గురువు రాశిలో, మేన రాశిలో ఏర్పడింది. దానివల్ల అంత విపరీతాలు ఏం జరగవు. అది ఇప్పుడు అనుభవంలోకి వచ్చింది. ఓకే. దానివల్ల కారణం కాదు. ఇంకపోతే ఈ కుజికేతువుల కలియిక ఏదో పిశాచి యోగం అని అవును. ఇటువంటివన్నీ చెప్తా ఉంటారు. ఇవన్నీ ఈ గ్రహచారం, గోచారం, చంద్రరాశి నుంచి ఈ రాశి ఇప్పుడున్న ఫలితాలు గ్రహగమనాలు బట్టి చెప్తారు. ఆ గోచార ఫలితాలు, రాశి ఫలితాలు చెప్పేది మన ఇండియన్ కాన్సెప్ట్ కాదని ఎప్పటి నుంచో చెప్పుకుంటాం. అసలు వాటి వచ్చే ఫలితం వచ్చేది ఓన్లీ 20-25%. ఓకే. అది కూడా ఇంకా వాటికి వేదాస్థానాలు అటువంటివి ఉంటాయి. అన్ని చూసిన తర్వాత నికరంగా చూసుకుంటే ఓన్లీ 10% ఫలితమే ఉంటుంది. ఓకే. ఇంకోటి గురించి, గ్రహణాల ప్రభావం ఎన్ని రోజులు ఉంటుంది గురించి, దానికి ఒక కాల వ్యవధి ఉంటుందా? గ్రహణాల ప్రభావం 40 రోజుల వరకు ఉంటుంది. 40 రోజులు. ఆ గ్రహణాలు ఎక్కువ ప్రభావం ఎట్లా చూపిస్తాయంటే, సూర్యగ్రహణం పెట్టినప్పుడు సూర్యుడి నుంచి రావాల్సిన కాంతి మనకి రాదు. ఆ తర్వాత అటు రాకూడని కాంతి వస్తుంది. ఇప్పుడు మనకి సూర్యుడి నుంచి 7 రకాల కిరణాలు వస్తాయి, విబ్జిఆర్. అవి వైలెట్, రెడ్ అండ్ పింక్ అని డైరెక్ట్ గా వచ్చాయి. తెల్లని రంగు సప్తవర్ణాల మిశ్రమం. అవి కాక ఇన్ఫ్రారెడ్ అండ్ అల్ట్రా వైలెట్, ఇవి ఇప్పుడు వరకు కనుక్కున్నారు. అవే ఎక్స్రేస్ అయినాయి. ఇవి కాక ఈ లేజర్ గా వస్తున్నాయి. ఇప్పుడు చెప్పి అణు కిరణాలు కూడా సూర్యుడి నుంచే వస్తాయి అన్నమాట. అప్పుడు గ్రహణాలు సంభవించినప్పుడు ఏం జరుగుద్ది, సూర్యుడి నుంచి రావాల్సిన న్యాచురల్ కాంతి రాకుండా ఇటువంటి విపరీతమైన కాంతి ప్రభావం వస్తుంది అన్నమాట. సో అటువంటిప్పుడు అది జీవరాశుల మీద వాటి ప్రభావం చూపిస్తుంది. అందులోనూ ముఖ్యంగా ఈ మొలకలు, భూమి నుంచి పుట్టే ఈ పంటలు, వాటి మీద ప్రభావం చూపిస్తుంది. ఆ రకంగా మనుషులు ఎవరైతే గర్భిణీలు, ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ఉన్నారో గర్భస్థ శిశువుల మీద ఆ ప్రభావం చూపిస్తుంది. ఉంటుంది. అది మనకి భారతంలోనే ఒక ప్రమాణం ఉన్నది. భారత యుద్ధం అంతా అయిపోయిన తర్వాత అశ్వత్థామ మొత్తం పాండవుల వంశాన్ని నాశనం చేయాలని బ్రహ్మశిరో నామకాస్త్రం అనేది ప్రయోగిస్తాడు. అప్పుడు ఉత్తరా గర్భంలో ఉన్న శిశువుని మీద కూడా చంపేయటానికి అది వెళ్తుందంట. అప్పుడు కృష్ణుడు అఘోర రూపంలో అక్కడికి వెళ్ళి ఈ శిశువుని రక్షించడం, దాన్ని బయటికి పంపించడం, స్క్రీనింగ్ అన్నమాట. అదే లేజర్ అన్నమాట. అదే అటామిక్ పవర్. అటువంటి ప్రభావాలు అప్పుడు వచ్చినాయి.
అట్లాగే ఈ గ్రహణ సమయంలో కూడా ఇటువంటి తీవ్ర కిరణాల ప్రభావం ఉంటుంది కనుక వారు అటువంటి వాటికి చేయొద్దన్నారు. పూర్వకాలంలో అంటే ఇప్పుడు అలాగే మన కాంక్రీట్ బిల్డింగ్స్ అటువంటి ఏమి లేవు కదా, వేర్ ఆల్ ఎక్స్పోజర్ టు లైట్ ఎవ్రీథింగ్, వాతావరణానికి ఆ వాతావరణంలో కూడా తప్పనిసరిగా ఆ ప్రభావం మన మీద ఉంటుంది. అందుకు గర్భిణీ స్త్రీలు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పారు. ఇప్పుడు కూడా గర్భిణీ స్త్రీలు అటువంటి తీసుకోవడం, జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇప్పుడు గ్రహణం మరి పిల్లలు పుడతారంటారు, నిజంగా అట్లా ఉంటుందా? అది ఒక్కొక్క డిఫార్మిటీ. ఆ డిఫార్మిటీ అప్పుడు ఆ టైంలో వచ్చిన వాళ్ళకి వచ్చింది కనుక దానికి ఆపాదించారు అనమాట. అట్లా కాకుండా కొంతమంది వికలాంగులు అవటం, అందులు పుట్టడం విపరీతంగా ఉంటాయి, అటువంటి జరుగుతాయి అనమాట. అందుకే గర్భిణీ స్త్రీలని ఎక్స్రేస్ అటువంటి కూడా ఎక్స్పోజ్ కానివ్వరు. ఈ కిరణాల దుష్ప్రభావం ఉంటుంది. అవే కిరణాలు ఈ గ్రహణ సమయాల్లో వస్తాయి అన్నమాట. గ్రహణ సమయంలో సూర్యుడు కానీ చంద్రుడు కానీ వారు న్యాచురల్గా ఇచ్చే శక్తి పోయి విపరీతమైన ఫలితాలు వస్తాయి అన్నమాట. అటువంటి వీళ్ళ మీద ప్రభావం చూపిస్తాయి. ఆ ప్రభావం ఎక్కువ ఎవరి మీద ఉంటుందంటే, వ్యక్తిగతంగా చూసుకుంటే ఎవరి వ్యక్తిగత నక్షత్రాల్లో, లగ్నాల్లో, రాసుల్లో అటువంటి గ్రహణం ఏర్పడినప్పుడు వారి మీద తీవ్ర ప్రభావం ఉంటుంది. వారి లగ్నం మీద ఏర్పడిన ప్రభావం ఒక 50% ఉంటుంది, రాశిలో ఏర్పడింది 25% ఉంటుంది, నక్షత్రం మీద ఏర్పడిన ప్రభావం ఎక్కువగా ఉంటుంది, 75% ఉంటుంది. అదే నక్షత్రంలో కానీ గ్రహణం వస్తే అదే దశలో ఆ సంబంధించిన దశలు నడుస్తుంటాయి. ఉదాహరణకు రేపు చంద్రగ్రహణం రాబోతుంది, కుంభరాశిలో రాబోతుంది. ఆ కుంభరాశిలో శతభిష నక్షత్రంలో రాబోతుందని చెప్పారు. అప్పుడు అదే రాశిలో అదే నక్షత్రంలో ఉన్న వాళ్ళకి అదే సమయంలో వాళ్ళకి చంద్రదశ కూడా నడుస్తుంది. అప్పుడు వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది వ్యక్తిగతంగా. ఇప్పుడు రాబోయే సూర్యగ్రహణం, చంద్రగ్రహణ ప్రభావం ఈ ప్రపంచ దాని మీద ఉంటుందా? ఉత్పాతాల మీద? ఉత్పాతాల మీద వాటి ప్రభావం ఎక్కువ ఉండదు. ఉత్పాతాల మీద అన్ని గ్రహాలు కలిపిన ఇటువంటి ప్రభావం ఉంటుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్న శని ప్రభావం, కుజ, రాహు, వాళ్ళ ప్రభావం ఉంటుంది. ఈ గ్రహణ ప్రభావం అన్ని జీవరాశుల మీద ఉంటుంది అన్నమాట. వ్యక్తిగతంగానే జీవరాశుల మీద ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఆరు అధికారాలు, నవనాయకులు 6 అధికారాలు ఏమో పాపులకు వచ్చినాయి, అందులో 4 సూర్యుడికి వచ్చినాయి. ఇప్పుడు సూర్యుడు పాపుడైనప్పుడు ఆయన గ్రహణం పెడితే అది రకంగా శుభమే. ఆ సూర్యుడి నుంచి వచ్చేది పాప తగ్గుతుంది. కానీ అది కాక వేరేది ఏదైనా ఉంటే అది మాత్రం తగ్గించుకోవడం. ఇంకొకటి, ఇప్పుడు జపాన్ లాంటి దేశాలు ఉంటాయి కొన్ని, ఎప్పుడు వాళ్ళ దగ్గరే జరుగుతుంటాయి భూకంపాలు కానీ, సునామీలు కానీ. కొన్ని దేశాలు పర్టికులర్ గా ఉంటాయి. అంటే వాటి అక్షాంశాలు, రేఖాంశాలు ఇలాంటివి ఏమన్నా ఈ గ్రహ గతులకు దానికి సంబంధం ఉంటుందా? ఎందుకు అట్లా జరుగుతాయి? ఎక్కడే ఈ భూమి ఏర్పడిందే పంచభూతాల నుంచి. ఆ పంచభూతాలు అంటే జలం, అగ్ని, వాయువు అన్ని చెప్పుకున్నాం. అటువంటిప్పుడు కొన్ని భూమిలో నిక్షేపాలు అయిపోయినాయి. అగ్ని నిక్షేపం అయిపోయింది. మనకు తెలియని అగ్ని పర్వతాలు భూమిలో ఇంకా చాలా ఉన్నాయి. అలాగే ఈ నీరు ఉన్నది, అట్లాగే ఈ లోహాలు ఉన్నాయి. అవే ఇప్పుడు పెట్రోలియం గా వాటిగాని మనం తీసుకుంటాం. ఇప్పుడు మనం గల్ఫ్ కంట్రీస్ తీసుకుంటే అక్కడ ఎక్కువ పెట్రోలియం నిల్వలు ఉంటాయి, అది అగ్నిగర్భ. అట్లాగే ఎక్కడైతే ఈ భూమిలో అగ్ని పర్వతాలు అవి ఉన్నాయో అవి ఈ జపాన్ అటువంటి ఏరియాలో వచ్చి డిపాజిట్ అయినాయి. సో అటువంటిప్పుడు తప్పనిసరిగా ఎప్పుడైతే ఒక విస్ఫోటం జరిగిందో వాటి ప్రభావం ఉంటుంది. దాని ప్రభావం మళ్ళీ పక్కనున్న ఈ సముద్రాల మీద కూడా ఉంటుంది. అటువంటిప్పుడు అక్కడ జరుగుతాయి. ఆ ఏరియాలో ఎక్కువ ఉన్నాయి కనుక అవి జపాన్కి ముందు. జపాన్ ఎక్కడ ఉన్నది? భూమికి ముందు సూర్యుడు ఉదయించే స్థలం. సూర్యుడి ప్రభావం ఎక్కువ ఉన్నది, అందువల్ల ఎక్కువ ప్రోన్ అవుతుంది. ఇప్పుడు ఉక్రెయిన్, రష్యా, ఇజ్రాయెల్, పాలస్తీనా ఈ యుద్ధాల పరిస్థితి ఏంటి? ఎప్పుడు ఇవి ఆగేవి? ఈ నిరంతరం రావణ కాష్టలు రగులుతూనే ఉన్నాయి కదా. ఏ గ్రహస్థితులు అప్పుడు ఇవి శాంతిస్తాయి? ఈ ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఈ సంవత్సరాలు, విశ్వావసనామ సంవత్సరం ఏం జరిగిందో చెప్పుకున్నాం. ఈ యుద్ధాలకి కారకులు అగ్ని తత్వ రాసులు, అగ్ని తత్వ గ్రహాలు. సూర్యుడు, కుజుడు అగ్ని గ్రహాలు. ఈ అగ్ని గ్రహాలు వాళ్ళ అగ్నితత్వ రాశుల్లో ఉన్నప్పుడు లేదా వాయు తత్వ రాశులు ఉన్నప్పుడు యుద్ధాలు జరుగుతాయి. అలా పరస్పర యుద్ధాలు జరుగుతాయి. ఈ రకంగా చూసుకుంటే మనకి 24లో ఈ యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయింది. ఆ యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయినప్పుడు ఉన్న గ్రహగతులు చూసాం. ఇప్పుడు వచ్చేసరికి ఈ విశ్వావసనామ సంవత్సరం ఇప్పుడు మనం చూసుకున్నాం. ఈ విశ్వాసనామ సంవత్సరంలో కూడా రాజానం పరస్పర వైరం అని చెప్పారు అనమాట. అందుకోసం రాజుల మధ్య తప్పనిసరిగా ఎక్కడో చోట యుద్ధాలు పరసాలు ఉంటాయి. మనకి పాకిస్తాన్కి యుద్ధ భయం నెలకొంది. అది ఆగిపోయేసరికి ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ వచ్చింది. అందులో మళ్ళీ అమెరికా ఇన్వాల్వ్ అవడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే కంబోడియా అండ్ థాయిలాండ్ మధ్య కూడా
యుద్ధ ప్రమాదం వచ్చింది. ఆ, ఈ సంవత్సరం అంతా దీని గ్రహగతుల ప్రకారం 6లో 4 ఆధిపత్యాలు సూర్యుడికి రావటం వల్ల ఈ యుద్ధ భయం అనేది ఇలానే ఉంటుంది. ఓకే. కానీ ఇదేదో తీవ్రంగా అయిపోతుంది అనేదంతా పరిస్థితికి రాదు. మూడో ప్రపంచ యుద్ధం కానీ అణు యుద్ధం కానీ పరిస్థితి జరిగే లేదు. అయితే ఛాన్స్ లేదు. లేదు. ఓకే. కానీ ఇటువంటి పరిస్థితి రాబోయే సంవత్సరాల్లో కూడా కొనసాగే అవకాశం ఉందన్నమాట. అవునా? రాబోయే సంవత్సరాల్లో కూడా ఎట్లా ఉన్నదంటే ఏ దేశాల మధ్య ఇంకా ఉద్రిక్తలు పెరిగే అవకాశం అట్లా ఏమైనా ఉందా కొత్తగా? మనం 24లో మనం చూస్తే ఆ, అది క్రోధినామ సంవత్సరం. ఆ, అవిసంతతయ క్రోధి వత్సరే సస్యవృద్ధయ దంపత్యోర్వైర్యం అన్యోన్యం రూపాణంచ పరస్పరం. ఓకే. ఆ సంవత్సరం కూడా రూపాణం రాజుల మధ్య వైరమే చెప్పారు. ఈ విశ్వాసనామ సంవత్సరంలో కూడా శశ్వతిశ్వాప అబ్దే మధ్య సస్యార్ఘ వృష్టయ ప్రచురాచార రాగశ్చ ఉమ్, రూపా లోభ సమన్విత. ఓకే. ఈ రాజులంతా కూడా లోభత్వంతో ఉంటారని చెప్పారు. ఆ, దాని తర్వాత ఇప్పుడు మనం చూసుకుంటే నెక్స్ట్ వచ్చే సంవత్సరం చూసుకుంటే 26 ఇయర్ మనం చూసుకుంటే అది పరాభవ నామ సంవత్సరం అయిందనమాట. ఆ, పరాభవాబ్దే రాజానాం ప్రాప్నువంతి పరాభవం. ఓకే. పరాభవాబ్దే రాజానాం ప్రాప్నువంతి పరాభవం భవంతి క్షుద్రధాన్యాన్ని ప్రభూతాన్ని సూర్ష్టయ. ఆ సంవత్సరంలో కూడా రాజులకి పరాభవం జరుగుతుందని చెప్పారు. అంటే ఆ సంవత్సరం వచ్చే సంవత్సరం పరాభవం ఆ సంవత్సరంలో కొంతమంది రాజులు అంటే నాయకులు దేశాధినేతలు వాళ్ళ పదవులు కోల్పోవటం, ట్రంప్ని బీకేస్తారు. యుద్ధాలు ఓడిపోవటం జరుగుతుంది. ఆ తర్వాత కూడా చూసుకున్నాం మోడీకి కూడా స్థానికంలో ఉందా గురుగారు? తర్వాత 27 వరకు ఆయనకి బాగున్నదని చెప్పాం. 27 దాకా బాగుంది. ఓకే. 27లో కూడా వచ్చే సంవత్సరం ప్లవంగనామ సంవత్సరం. ఆ, ఆ సంవత్సరం కూడా ఏం చెప్పారు? ప్లవంగాబ్దే సస్యహాని శ్వాసరోగార్జిత నర మధ్యవృష్టి క్షితీశానో విరోధశ్చ పరస్పరం. ఆ సంవత్సరం కూడా రాజుల మధ్య వైరమే ఉంటుంది. ఓకే. అట్లా నెక్స్ట్ వచ్చే సంవత్సరం చూసుకుందామంటే కీలకనామ సంవత్సరం. అప్పుడేం చెప్పారు? ప్రచుర పిత్తరోగాశ్చ మధ్యవృష్టికర భవేత్ కీలకాబ్దే అతిద్భయం ప్రజాక్షోభం పరస్పరం. అప్పుడు కూడా ప్రజాక్షోభం చెప్పారు. ఆ, కానీ 29వ సంవత్సరం 2029 వచ్చేసరికి మాత్రం సౌమ్యనామ సంవత్సరం వచ్చింది. అచ్చా. సౌమ్యాబ్దే సుఖినే లోక బహుసస్యార్ఘ వృష్టి నిర్వైరిణో ధరాధీశ విప్రాశ్చాత్త ధర్మతత్పర. అప్పుడు వచ్చేసరికి మంచి పంటలు పండుతాయి, అందరూ మంచి భావంతో ఉంటారు. నిర్వీర్యణో ధరాధీశ 29లో 29లో. సౌమ్యనామ సంవత్సరం వచ్చేసరికి మాత్రం అన్ని అనుకూలం ఉంటాయి. అందుకోసం వచ్చే 2-3 సంవత్సరాలు కూడా ఇలాంటి కొంచెం భయకంపితులను చేసే భయం కలిగించే పరిస్థితులే ఉంటాయి. చాలా దారుణంగా ఉంది. వాటి కోసం ఈ తగిన సబ్జెక్ట్ లోకి వెళ్తే బీభత్సం జరుగుతుంది. ఒకసారి సబ్జెక్ట్ మంచి మంచి చెడు ఆఫ్ కోర్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఎందుకు జరిగింది జరిగింది, మరి దీనికి సంబంధించిన పరిహారాలు ప్రార్థనలు చేయండి. ప్రభువులు ఎలా చేయరు, ప్రజలన్నీ పరిహారాలు ఉంటాయి గురుగారు? చెప్పాం కదా, దేశం మొత్తం కోసం దేశం చూసుకోవాలి. ఇప్పుడు వచ్చేదాని ఇప్పుడు బయట కంట్రీ నుంచి మనకి అటాక్ చేస్తున్నారని తెలిసింది, మనం ఐరన్ డోమ్ పెట్టుకుంటున్నాం కదా. అట్లాగే దానికోసం కూడా చేయొచ్చు. కాకపోతే భగవంతుడి కనుక ప్రార్థనే. ఇంకొకటి గురుగారు, మామూలుగా ఇప్పుడు మనం రకరకాల నక్షత్రాలు ప్రభావంతో రకరకాల గ్రహాల ప్రభావంతో జీవిస్తూ ఉంటాం కదా. అయితే మన పిల్లలు ఏ వృత్తిలోకి వెళ్ళాలి, ఏ బిజినెస్లోకి వెళ్ళాలి, అంటే ఏ రంగంలోకి అట్లీస్ట్ వెళ్ళాలి అనేది పుట్టుకతోనే తెలిసే అవకాశం ఉంటుందా? తెలుస్తుంది, పుట్టుకతోనే తెలుస్తుంది. ఓకే. వారి విద్య ఏంటి, వారి ఉపాధి ఏంటి, వారి ధనాగమన మార్గం ఏంటి, ఈ 3 ప్రత్యేకంగా ఉంటాయి అన్నమాట. వారు ఏ రకమైన విద్య చదువుతారు అనేది వాళ్ళ పంచమ భావం నుంచి తెలుస్తుంది. వారు ఏ రకమైన ఉపాధి వృత్తి చేస్తారనేది వాళ్ళ దశమ భావం నుంచి తెలుస్తుంది. వారు దానిలో ఎంత లాభం పొందుతారు, ఎంత ధనం వస్తుంది అనేది వారి 11వ స్థానం లాభస్థానం నుంచి తెలుస్తుంది. ఓకే. ఆ 3 అందరికీ శుభాలు జరిగి సింక్రనైజ్ అయినాయి అంటే వారు అందులో చదువుకి సరిపడే ఉద్యోగం వస్తుంది. ఆ ఉద్యోగంలో కూడా వారికి రావాల్సిన ధనం వస్తుంది. ఈ 3 కానీ సింక్రనైజ్ కాలేదంటే ఎక్కడో చోట వారికి అది దెబ్బ కొడుతుంది. చిన్నప్పుడు అంతా ఏదో డాక్టర్ అవుదాం అని చదివిస్తారు, డాక్టర్ కాడు. సరే డాక్టరే అయ్యాడు, కానీ డాక్టర్ అయిన తర్వాత వాళ్ళు ప్రాక్టీస్ చేయరు, రాజకీయాల్లోకి వెళ్తారు, లేకపోతే వేరే దేశాలకు వెళ్ళిపోతారు, అది మానేసి వేరే బిజినెస్ లోకి వెళ్తారు.
ఎంబీబీఎస్ అని ప్రతి వాళ్ళు ప్రాక్టీసే చేయరు. చేయరు. హాస్పిటల్ చైన్ పెట్టి దాని ఓనర్స్ కావచ్చు, అవును. అక్కడ వర్క్ చేసే డాక్టర్ కావచ్చు, లేకపోతే టీచర్ కావచ్చు, అట్లా రకరకాలు. అది వాళ్ళ దశమ భావం తెలియజేస్తుంది. వారికి ఆ వృత్తిలో ఎంత ఆదాయం వస్తుంది అనేది వారి 11వ భావం తెలియజేస్తుంది. ఓకే. సో ప్రతి మనిషి జాతకంలో ఈ భావాలు పరిశీలించి వారికి ఏ రకమైన పరిస్థితి ఉంది, ఇదే రంగంలో వాళ్ళకి అనుకూలత ఉందా లేదా, లేదంటే ఏ రంగంలో ఉన్నది అనేది చూసుకోవాలి. చూసుకుని దాని ప్రకారం చర్యలు తీసుకుంటే సక్సెస్ వస్తుంది. ఇప్పుడు ఏ నక్షత్రం ఏ గ్రహానికి సంబంధించిన వ్యక్తులకి ఏ వృత్తిలోకి వెళ్తారో అన్న అది జనరల్ గా చెప్పొచ్చా? వృత్తులు చెప్పొచ్చు, ఏ రకమైన వృత్తి ధర్మాలు వాళ్ళకి వస్తాయనే చెప్పొచ్చు. ఈ వృత్తులు అనేసరికి మనకి ఇప్పుడు రకరకాల వృత్తులు ఉన్నాయి కదా. లాయర్ ఎలా అవుతారు, అవే ఎవరు అవుతారు? ప్రొఫెషన్స్. దాని ప్రకారం చూసుకుంటే మనం ప్రపంచంలో ఉన్న అందరినీ తీసుకుందాం. రాజకీయ నాయకులు, అధికారులు, ఐఏఎస్ లెవెల్ ప్రభుత్వ అధికారులు, ఈ డాక్టర్లు, లాయర్లు, వ్యాపారస్తులు, ఇటువంటి కళాకారులు, మీడియా, ఇదందరూ ఉన్నారు. సో మనం ఇది చాలా పెద్ద సబ్జెక్టు. మనం తీసుకుందాం అంటే ముందు ద్వాదశ రాశులకి ఒక్కొక్క ప్రొఫెషన్ తీసుకుని వారికి ఏ రకమైన అనుకూలం ఉంటుంది అనేది చెప్పచ్చు. ఆ రకంగా ఈరోజు ఫస్ట్ చెప్దామంటే ప్రారంభించండి. దీనికి చూసుకుంటే అందరికీ ఇప్పుడు దేశాధినేతలు, పాలకులు బట్టే ప్రజా జీవితం అంతా ఆధారపడి ఉంటుంది. అప్పుడు ఎవరు పాలకులు అవుతారు, ఎటువంటి పాలకులు అవుతారు అనేది మనం తెలుసుకోవాలి. ఈ తెలుసుకునే ఇదివరకు అయితే గురువర్గం ప్రభావం ఉన్న రోజుల్లో అంత రాచరికం నడిచింది. ఇప్పుడు శనివర్గం ప్రభావం ఉన్నది. ఈ ప్రజాస్వామ్యానికి అధిపతి ఏమో శని. సో ఇప్పుడు ఎవరైనా ఈ నాయకులు ఈ అధికారంలోకి రావాలంటే వారికి తప్పనిసరిగా శని ప్రభావం ఉండాలన్నమాట. ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ వాళ్ళ వృత్తిగా నిర్వర్తించుకోవాలంటే వారికి శనిగ్రహం ప్రభావం ఉండాలి. శనిగ్రహం అనుకూలమైన వాళ్ళు నాయకులు అవుతారు. అటువంటికి శనిపాలిత లగ్నాలు ఉంటాయన్నమాట. ఈ మకరం, కుంభం, ఈ మిథునం, కన్య, ఈ శుక్రుడికి సంబంధించిన వృషభం, తుల, ఈ మూడు కంపాటబుల్ అనమాట. సో శని ఆ రాశుల్లో ఉన్న లేదా ఆ రాశులు వచ్చి శని ప్రదేశంలో ఉన్న ఈ మూడు గ్రహాల కాంబినేషన్ వల్ల వాళ్ళు రాజకీయాల్లోకి రావడం జరుగుతుంది. అది మళ్ళీ వాళ్ళు ఏ దశలో వస్తారు అన్నప్పుడు వారి శని దశ నడుస్తున్నప్పుడు వాళ్ళు నాయకులు రాజకీయాల్లోకి శని దశ నడిస్తే నాయకులు అవుతారు. శని దశలో నాయకత్వం వస్తుంది. ఆ నాయకత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వారికి యోగం రావాలి, రాజయోగం రావాలి. ఇప్పుడు ఇది వరకు ఒక వంశం ఉండేది, రాజవంశం. ఆ రాజవంశం ఇప్పుడు పార్టీ అన్నమాట. ఆ వంశం కొన్నాళ్ళు పాలించింది అనేవారు. శాతకర్ణి కొంతకాలం, గుప్తులు కొంతకాలం. ఇప్పుడు అలాగే ఒక్కో పార్టీ కొంతకాలం పరిపాలిస్తుంది. అప్పుడు ఈ వంశంలో ఎవరికి యోగం ఉన్నది, ఎవరికి రాజ్యాధికారం వచ్చేది ఉంది. మళ్ళీ రాజ్యాధికారాన్ని ఇచ్చే గ్రహాలు వచ్చి సూర్యచంద్రుడు, గురువు. ప్రజాస్వామ్యంలో నాయకత్వం వరకు, పార్టీ వరకు శని తీసుకెళ్తే వారికి పదవి ఇవ్వాలనేది మళ్ళీ సూర్యచంద్రుడు, గురువు డిసైడ్ చేస్తారు. వారి జాతకంలో ఎవరికైనా సూర్యుడు, చంద్రుడు అనుకూలంగా ఉన్నారంటే వారు ఒక ప్రదేశంలో వాళ్ళ కుటుంబానికి ఒక మంచి చరిత్ర ఉంటుంది అన్నమాట. ఆ కుటుంబ గౌరవం, కుటుంబ చరిత్రతోటి అక్కడ వాళ్ళు పోటీ చేస్తే వాళ్ళకి అందులో ఎలక్షన్లు మర్చిపోయి గురుగారు, రాహుల్ గాంధీకి యోగం ఉందా? ఉంది. రాహుల్ గాంధీకి వచ్చే యోగం 29లో రాహుదశ. రాహుల్ గాంధీకి రాహుదశ, మన దేశానికి కూడా రాహుదశ. అప్పుడు రాహుదశ అంటే మంచిదేనా? కొందరికి మంచిది, కొందరికి మంచిది కాదు. ఆయనకు మంచిది, రాహుల్ గాంధీకి మంచిది, ఆయనకి మంచిది, మన దేశానికి మంచిది. అప్పుడే మన దేశం ఫ్లరిష్ అవుతుంది. అట్లా ఈ ఎవరికైతే సూర్యుడు, చంద్రుడు అనుకూలంగా ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా ఎలక్షన్లో పాల్గొనడం జరుగుతుంది. వారు పోటీ చేస్తే అక్కడ వారికి విజయం సిద్ధిస్తారు. ఆ పోటీ చేసిన తర్వాత ఇప్పుడు కనీసం మినిమం ఎమ్మెల్యే అవ్వాలి. ఈ ఎమ్మెల్యే అవ్వడానికి రకరకాల ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ సూర్యచంద్రులు అనుకూలం ఉన్నారంటే వారికి విజయం సంప్రాప్తిస్తుంది. సూర్యచంద్రులు అంత అనుకూలం లేకపోతే కొన్ని ప్రయత్నాలు చేయాలి. కుజుడు అనుకూలం కావాలి. ఇప్పుడు ప్రస్తుతం కుజుడు అంటే ఎన్ఫోర్స్ చేసేవాడు అనమాట. ఎవరికైతే కుజుడు తీవ్రంగా ఉన్నాడో వాళ్ళంతా తీవ్రమైన ప్రయత్నాలు చేసి అధికారాన్ని పొందుతారు. అట్లా ఈ రకంగా బూత్ క్యాప్చరింగ్,
ఈ భయభ్రాంతులు చేయటం, ఆ, అటువంటి పనులు చేసి వాళ్ళు ఆ ఎన్నికల్లో నెగ్గుతారు. ఓకే, అదే కుజుడు అనుకూలంగా లేకపోతే వారి మీద కేసులు వస్తాయి. రైట్, ఇప్పుడు శని అనుకూలంతో నాయకత్వం వచ్చింది. అవును, ఈ 3 గ్రహాల ప్రభావంతో ఏదో పదవి వచ్చింది. ఎమ్మెల్యే మినిమం అవును. బేస్ వచ్చింది. అవును, ఇంకా ఫర్దర్‌గా వాళ్ళు మినిస్టర్లు అవ్వాలి. ఉమ్, మినిస్టర్‌లో ఏదో అవ్వాలంటే వీటితో పాటు గురుగ్రహం, ఇంకొక గ్రహం అనుగ్రహం కావాలి. ఓ, వారి రాజయోగం ఇచ్చే గ్రహం ఏంటి? వారి జాతకం ప్రకారం గురుగ్రహం అనుకూలం కదా, శుక్రగ్రహం అనుకూలంగా ఉందా? అది మళ్ళీ ఏ దశలో వస్తుంది, అంతర్దశలో ఏ దశలో వస్తుంది? ఓ, అప్పుడు వారికి మంత్రి పదవులు వస్తాయి. ఆ. అట్లా ముఖ్యమంత్రి కావాలంటే ముఖ్యమంత్రి కావాలంటే ఇంకొక గ్రహం అనుకూలంగా. ఆ, ఈయన శని, రవి, సూర్యచంద్రులు, గురువు, ఇంకొక గ్రహం కూడా 5 గ్రహాలు కానీ వారికి అనుకూలం ఉన్నాయంటే వారు ముఖ్యమంత్రులు ఆ స్థానానికి వెళ్తారు. ప్రధానమంత్రి, ప్రధానమంత్రి కూడా అంతే. అచ్చా, 5-6 గ్రహాలు యోగం అన్నమాట. ఆహా, మన మోడీ గారి పరిస్థితి చూసుకుంటే ఆ, మోడీ గారికి లగ్నంలోనే చంద్రుడు, కుజుడు, చంద్రమంగళ యోగం. 11వ స్థానంలో రవి, బుధులు, బుధాదిత్య యోగం. నక్షత్రం అనురాధ నక్షత్రం, శని ప్రభావం. 5 గ్రహాలు ఆయనకు అనుకూలం అవటం వల్ల ఆయన ప్రధానమంత్రి స్థాయి ఓకే, ఈ రకంగా ఉంటుంది. సరే, ఈ కొంతమంది పాలిటిక్స్లో ఉంటారు, ఆ, డైరెక్ట్ ఎమ్మెల్యేలు అవుతారు. ఇలాంటి ఏదో భుజ ప్రభావంతో తీవ్రమైన చర్యలు చేసి నెగ్గుతారు, అవుతారు. ఇవి అయిన తర్వాత కొన్ని ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు ఉంటాయి, ఇండైరెక్ట్ ఎలక్షన్స్, ఆ, ఎమ్మెల్సీ పోస్టులు, అటువంటివి అన్నమాట. కార్పొరేషన్ చైర్మన్స్, అవును, అటువంటి ఇచ్చేవాడు బుధుడు. అచ్చా, ఎవరికైతే జాతకంలో బుధగ్రహం శని అనుకూలం ఉంటే నాయకత్వం రాజకీయాల్లోకి వస్తారు. ఉమ్, సూర్యచంద్రుల అనుగ్రహం అంతగా లేదు, కుజుల అనుగ్రహం లేదు. సో వాళ్ళు ఎమ్మెల్యే అయ్యి అవలేకపోతారు. అటువంటిప్పుడు వారికి బుధగ్రహం అనుకూలంగా ఉందంటే ఈ నామినేటెడ్ పోస్టులు రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్సీలు అవుతారు. అది ఎక్కువ. బుధుడి అనుగ్రహం ఎక్కువ ఉంటాయి, మోర్ దెన్ 60%. ఓకే, ఓకే, అది తక్కువ ఉందంటే కార్పొరేషన్ చైర్మన్స్ అటువంటి అచ్చా, అచ్చా, నామినేటెడ్ పోస్ట్ అవుతారు. ఓకే, అట్లా ఆ తర్వాత ఈ శుక్రగ్రహం అనుకూలం ఉందంటే వారికి కూడా గురువు ఇచ్చినట్టే యోగం ఇస్తాడు. అవి ఇచ్చిన తర్వాత వారికి ఎక్కువ విదేశాల్లో యోగం ఉంటుంది. ఆహా, ఇట్లా ఇట్లా ఒక్కొక్క గ్రహం ఒకటి ఇచ్చిన తర్వాత మళ్ళీ రాహుకేతువులు మాత్రం వారిని తీసుకెళ్ళి సడన్గా ఉత్తమ స్థానంలో కానీ కింద కానీ పాడేస్తారు అనమాట. ఓకే, ఎవరికైనా రాహు అనుకూలంగా ఉంటే తెల్లారిసరికి మిమ్మల్ని తీసుకెళ్ళి గవర్నర్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ అట్లా అట్లాగా సడన్గా ఎవరికైనా ఆకస్మికంగా పదవులు వచ్చినట్టు దానికి రాహు కారకుడు అవుతాడు. అట్లాగే ఎవరికైనా పదవి సడన్గా పోయిందన్నా కూడా రాహువే కారకుడు అవుతాడు. ఇన్ని రకాల గ్రహగతులు వీరి జీవితం మీద ప్రభావం చూపిస్తాయి. ఈ రకంగా ప్రజాస్వామ్యంలో ముందు నాయకుడు కావాలంటే శనిగ్రహం అనుగ్రహం కావాలి. ఎలక్షన్లో డైరెక్ట్గా నెగ్గాలంటే సూర్యచంద్రుడు, కుజుల ప్రభావం కావాలి. పదవి కావాలంటే మళ్ళీ గురు శుక్రుల అనుకూలత కావాలి. నామినేటెడ్ పోస్ట్ కావాలంటే బుధుడు అనుకూలత కావాలి. ఇవన్నీ లేకుండా సడన్గా గెయిన్ పోయిందన్నా పాపాలన్నా రాహుకేతువుల అనుగ్రహం కావాలి. ఓకే గురుగారు, మీరు ఇప్పటి వరకు చాలా ప్రిడిక్షన్స్ చెప్పారు కదా, ఈ వాతావరణం గురించి కానీ వీటి గురించి కానీ. యాస్టీస్గా జరిగినాయి ఏమి ఉన్నాయి గురుగారు, మీకు ఏమైనా గుర్తున్నాయా? అంటే మీరు చెప్పినట్టు జరిగినాయి. నేను చెప్పిన ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. అంటే నాకు కూడా మా ప్రజలకు కూడా తెలిస్తే ఓ అవును కదా గురుగారు. చూడండి, ఏమి ఎలక్షన్ గురించి ఏం చెప్పానో అందరికీ తెలుసు. వాటిలోనే నాకు స్టాండర్డ్ ఉన్నది. అవి నేను చెప్పుకోవటం స్వాత్కర్ష అవుతుంది. స్వోత్కర్ష కాదు, ప్రేక్షకులు ఇప్పుడు చూస్తున్న ప్రేక్షకులు కూడా తెలుస్తుంది కదా, అంటే నమ్మకం ఏర్పడడానికి. ఇదివరకు ఎలక్షన్లు తెలంగాణ ఎలక్షన్ గురించి చెప్పాను, ఏపీ ఎలక్షన్ గురించి చెప్పాను, సెంట్రల్ గురించి చెప్పాను, మహారాష్ట్ర ఎలక్షన్ గురించి చెప్పాను, హర్యానా గురించి చెప్పాను, ఢిల్లీ గురించి చెప్పాను, ట్రంప్ గురించి చెప్పాను, వార్స్ గురించి చెప్పాను, ఇండో పాకిస్తాన్ వారు మేతో ఆగిపోద్దని చెప్పాను. రీసెంట్గా జరిగాన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. సూపర్. తర్వాత ఇంకొక డౌట్ గురించి, మీరు చెప్పే వాటిలలో కొన్ని ఫలించలేదు అనుకోండి, ఫలించనివి కూడా ఉంటాయి కదా కొన్ని, దానికి కారణం ఏమై ఉంటుంది? ఫలించలేదంటే వారు ఇచ్చే ఇన్ఫర్మేషన్ అయినా తప్పై ఉండాలి ఒకటి. ఆ సమయంలోని గ్రహగతులు వారికి ఆ ఫలితాన్ని తెలియజేయవద్దు అనేది కూడా ఉంటుంది. ఒక కార్యం దిగ్విజయంగా జరగాలంటే గ్రహానుకూలతే కావాలన్నమాట. అవును. వారికి మన ద్వారా ఆ వార్త చేరవేయాలి అంటే భగవంతుడు మనకు జ్యోతిష్యుడు తెలియజేస్తాడు. కానీ ఇది వీళ్ళని రెట్టించి బలవంత పెట్టి అడుగుతున్నారంటే అప్పుడు ఆ గ్రహగతులు వీరికి అనుకూలించాలన్నమాట. ఓకే. అనుకూలించినప్పుడు వీరు చెప్పినవి ఫలించు. జ్యోతిష్ శాస్త్రం రావాలంటే 5 గ్రహాల ప్రభావం మెయిన్గా ఉంటుంది.
ముందు కావాల్సింది పంచాంగ గణన, గ్రహగతులు, ఆ, ఏ గ్రహం ఎంత కాలం ఉంటుంది అనేది కాలగమనం, గ్రహగమనం కట్టేది పంచాంగం. ఆ పంచాంగం జ్ఞానం రావాలంటే బుధుడు కారకుడు అనమాట. ఓకే. లెక్కలు వేయటానికి వాటికి బుధుడు కారకుడు. తర్వాత ఈ జ్యోతిష్ శాస్త్ర జ్ఞానానికి ఇచ్చేవాళ్ళు గురువు, శుక్రుడు. ఆ, గురువేమో శ్లిష్టాచారం, శుక్రుడు వామాచారం. ఓకే. ఈ రకమైన వేదాధ్యయనం అన్ని చేయించేవాళ్ళు గురువు, శుక్రులు అనమాట. ఆ, ఈ గురు శుక్రుల్లో గురువు బుధ కాంబినేషన్ కానీ గురువు శుక్ర కాంబినేషన్ ఉన్నవాళ్ళు జ్యోతిషంలో పాండిత్యానికి వస్తారన్నమాట. కానీ వారు చెప్పే ఫలితం సిద్ధించాలంటే మళ్ళీ వాళ్ళకి మంత్రశక్తి, అనుష్ఠానం కావాలి. ఆ మంత్రశక్తికి అనుష్ఠానానికి కారకులు మళ్ళీ రాహువు, కేతువు. అచ్చా. కేతు ఉంటే శ్లిష్టాచారం, రాహు ఉంటే వామాచారం. అప్పుడు వీరు ఎంత కాంబినేషన్లో ఎంత బలంతో ఉన్నారు దాన్ని బట్టి వారు చెప్పేది సిద్ధిస్తుంది అన్నమాట. గ్రహగణన బుధుడు గట్టిగా బలం ఉంటే గ్రహగణన ఖచ్చితంగా చెప్తారు. కానీ దాన్ని ఏ రకమైన శాస్త్రం ఎక్కడ బృహత్పరాశరలో ఉందా, సారావళిలో ఉందా, బృహత్ జాతకంలో ఉన్నదా, పరదీపికలో ఉన్నదా, వెస్ట్రన్లో ఇండియన్లో ఉందా, వెస్ట్రన్లో ఉన్నదా అనే జ్ఞానాన్ని ఇచ్చేవాడు గురువు మరి శుక్రుడు అన్నమాట. ఇప్పుడు ఈ రకమైన కాంబినేషన్ పలానా శాస్త్రంలో పలానా ఋషి చెప్పాడు, అది స్మరణకు రావాలి. అచ్చా, కరెక్ట్. ఆ వచ్చిన తర్వాత ఈయనకి దాని ఫలితం చెప్పగల శక్తి కావాలి. ఆ ఫలితం చెప్పిన తర్వాత దాన్ని సిద్ధింపజేసేవాళ్ళు మళ్ళీ రాహుకేతువులు. ఆ రాహుకేతువులు మంత్రశాస్త్రం. అప్పుడు దీనికి పరిహారం చెప్పాలి వీళ్ళు. ఆ పరిహారం చెప్పి దాన్ని సిద్ధింపజేసేవాడు రాహుకేతువులు. ఆ మళ్ళీ పరిహారాలు ఎందులో ఉన్నాయి, శైవమా, వైష్ణవ, శాక్తేయమా, ఏ గ్రహం ఎంత ఇబ్బంది, అది పీడా, బాధ, మారకమా, అన్ని లెవెల్స్ ఆలోచించి వాళ్ళకి డోస్ ఫిక్సేషన్ చేయాలి. మళ్ళీ వెస్టర్నా ఇండియనా? ఇప్పుడు చాలా మంది విదేశాల్లో పుడుతున్నారు. ఆ విదేశాల్లో పుట్టిన వాళ్ళు జాతకాల కొద్ది ఇక్కడ అడుగుతూనే ఉంటారు. మన వాళ్ళు భారతదేశం పద్ధతి ప్రకారం చెప్పేస్తున్నారు. అది వాళ్ళ మీద ఫలితం చూపించదు. అక్కడ వచ్చేసరికి అయినాంశం మారిపోద్ది. అక్కడ సూర్యుడి ప్రభావం ఎక్కువ ఉంటుంది. మన దేశంలో చంద్రుడి ప్రభావం ఎక్కువ ఉంటుంది, విదేశాల్లో సూర్యుడి ప్రభావం ఎక్కువ ఉంటుంది. మన దేశంలో జాతకాలు చెప్పాలంటే వారి లగ్నం, నక్షత్రం, రాశి చూసుకుంటే సరిపోద్ది. కానీ వెస్టర్న్ వాళ్ళకి చెప్పాలంటే వాళ్ళ సన్ సైన్, మూన్ సైన్, వారు మళ్ళీ అసెండెంట్ అంటారు, ప్లస్ రైజింగ్, ఇవన్నీ 4 చూస్తే తప్ప వాళ్ళకి చెప్పలేం. అక్కడ ఆయన ఆన్సర్ ఇవన్నీ చూడాలన్నమాట. ఇప్పుడు అక్కడ అమెరికాలో పుట్టి ఇండియన్ మెథడ్లో చెప్తే ఎట్లా ఫలిస్తుంది? అదే చూసుకోవాలి. మధ్యలో నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను. సో నాయకత్వం అయిపోయింది. నెక్స్ట్ ఉద్యోగాలు ఒక్కొక్కటి తీసుకుందాం. ఒక్కొక్క టాపిక్ తీసుకుందాం. ఈ ప్రస్తుతం అందరూ నాయకులు, లీడర్షిప్ అవసరం కనుక వాళ్ళు చెప్పాం. వండర్ఫుల్. తర్వాత మళ్ళీ అధికారులు, ఉన్నత అధికారులు ఎవరవుతారు, ఈ లాయర్లు ఎవరవుతారు, డాక్టర్లు ఎవరవుతారు, ఒక్కొక్క నెక్స్ట్ ఎపిసోడ్ లో తీసుకుందాం. ఓకే గురుగారు, థ్యాంక్ యూ అండి. చాలా అద్భుతమైన విషయాలు, నిజంగా అంటే ఐ ఓపెనర్. అంటే ప్రకృతి విపత్తుల గురించి మన బృహత్ సంహితలో కానీ ఇలాంటి పుస్తకాల్లో ఎంత వివరంగా ఉందంటే అవి చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. అంటే కళ్ళకు కట్టినట్టుగా ఎప్పుడో వేద కాలంలో నిర్ణయించారు. ఇప్పుడు మనం ఏదో సైన్స్ గీన్స్ అని కొట్టుకుంటున్నాం, కానీ నిజంగా అద్భుతం. జ్యోతిష శాస్త్రం కూడా ఒక మహాద్భుతం, వాటి గణిస్తూ చెప్పడం. ఇంకోటి ఫైనల్ గురుగారు, మనుషుల జాతకాలని మీరు పటాలేసి చక్రాలేసి చేస్తారు కదా, మరి దేశాల జాతకాలు ఈ విపత్తులను ఎలా గణిస్తారు? దేశాలకు కూడా చక్రాలు వేసే చూస్తాం. అవునా? ఏదైనా ఒకటి సంఘటన జరుగుతుందంటే అప్పుడు ఏ గ్రహగతులు ఉన్నాయి. అచ్చా. ఇదివరకు కాలంలో అయితే వాళ్ళు ఆకాశంలో చూసే ఆ గ్రహాలు చూసి చెప్పేవారు. ఇప్పుడు అది మనం ఖచ్చితంగా లెక్కలేయాలంటే ఈ కొండలి వేసి చూడాలి. ఆ కొండలిలో 3 రకాలు ఉన్నాయి మనకి. సవి చక్రం, అపసవి చక్రం. ఈస్ట్ సైడ్ ఒకటి ఫాలో అవుతారు, మన సౌత్ లో ఒకరు. అలా చూసి ఎవరు చూసినా చివరికి ఫలితం అక్కడిగా వస్తుంది. ఆ గ్రహాల గమనిక దేశానికైనా ఒక ఈవెంట్ జరుగుతుంది, ప్రశ్న లగ్నం అంటారు. ప్రశ్న లగ్నంలో కూడా చెప్పాలంటే అప్పుడున్న గ్రహగతుల కుండల ప్రకారం చెప్తారు. అదే వీటికి కూడా ఉత్పాదాలు జరుగుతాయి, ఏం జరుగుతాయి. ఆల్రెడీ మనకి ముండేన్ ఆస్ట్రాలజీ, బృహత్ జాతకం, ప్రాచీన గ్రంథాలు, అన్ని గ్రంథాల్లోనూ వాతావరణం గురించి చెప్పేశారు. అవే మళ్ళీ ప్రతి ఉగాదికి వీరు మళ్ళీ చెప్తా ఉంటారు. ఇందాక మనం చెప్పుకున్నాం, ఏ అయితే గ్రహాలు, సూర్యుడు రాజు అయితే ఏమి, చంద్రుడు అయితే అవి జరుగుతాయి. 90%, 80% వరకు జరుగుతాయి. అవి పరిశీలించుకోవాలి. మళ్ళీ ఏ లేటెస్ట్ శాస్త్రం ప్రకారం ఈ కలియుగంలో ఎక్కువగా ఫలితం చూపేది బృహత్ పరాశర, చలో పరాశర స్మృతి అంటారు. అందరూ ఎక్కువ మంది 90% ఫాలో అయ్యేది పరాశర. ఈ పరాశర సిస్టమ్ నుంచి ఎక్స్టెండెడ్ వెర్షన్ వచ్చి కేపీ, ఆ కేపీ నుంచి ఇంకా రకరకాల వెర్షన్స్ వచ్చాయి.
ఇప్పుడు వచ్చేసరికి మనం చెప్పుకున్న ఈ గ్రంథాలన్నీ 1000 సంవత్సరాల క్రితం 10,000 సంవత్సరాల క్రితం అవును. వచ్చినాయి. లేటెస్ట్ వచ్చేసరికి మోడర్న్ ఆస్ట్రాలజీకి ఆద్యుడు వచ్చి బివి రామన్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలానికి అనుగుణంగా ఈ గ్రహగతులు ఎలా అన్వయం చేయాలి, ఎలా ఫలితాలు చెప్పాలి, హిందూ ప్రిడిక్టివ్ ఆస్ట్రాలజీ అని చెప్పి ఆయన గ్రంథాలు చాలా గ్రంథాలు రాశారు. ఇలాగే ఉన్నాయి. ఈ తర్వాత ఇంక వెస్టర్న్లోకి వెళ్ళేసరికి చాలా మంది ఉన్నారు. లిండా గుడ్మన్, అల్ బరూని, ఈ డేవిడ్ ఫ్రాలీ, రుడ్యార్డ్ కిప్లింగ్, ఇటువంటివి చాలా ఉన్నాయి. ఒక బ్లైండ్ ఆమె కూడా ఉంటదిగా, వంగ, బాబా వంగ, ఆమె ఇదివరకు నుంచే చెప్పారు. ఒకప్పుడు ఇది ఇప్పుడే కాదు. బైసికల్ థీవ్స్ అని ఒక సినిమా వచ్చింది ఎప్పుడో, లాస్ట్ సెంచరీలో ఎప్పుడో వచ్చింది, ఇటాలియన్ పిక్చర్. అది మాస్టర్ పీస్ ఆఫ్ ఆల్ పిక్చర్స్ అన్నమాట. అందులో ఈ దీనికి వెళ్తారు ఒక జ్యోతిష్యుడి దగ్గరికి, ఆడి సైకిల్ పోతుంది, ఆ సైకిల్ పోతే ఇది ఎక్కడ దొరుకుతుందని తెలుసుకోవడానికి జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళాడు. అట్లా ఎప్పటి నుంచో ఉన్నదే, అనాది కాలం నుంచి వేదకాలం నుంచి ఉన్నదే. జ్యోతిష్ అనేది వేదాంగాల్లో ఒకటి. వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు ఇన్ని వచ్చినాయి. మిగతా అన్ని అందరూ అనుసరిస్తున్నారో లేదో తెలియదు, కానీ జ్యోతిష్యం మాత్రం సత్యం, నిత్యం, నిత్య నూతనం. అన్ని దేశాల్లో, తప్పనిసరిగా అందరూ దీనికి ఫాలో అవ్వక తప్పదు. దీని ప్రకారం అంతా నడుస్తుంది. జ్యోతిష్ శాస్త్రం అంత ఉత్కృష్టమైనది. థ్యాంక్ యూ అండి. మీలాంటి అంటే జ్యోతిష సారావాళ్ళు రచించిన కళ్యాణవర్మ గారి వారసులు మీరు. మీలాంటి నోటి వెంట ఈ జ్యోతిష్యం గురించి తెలుసుకోవడం అనేది మా ప్రేక్షకుల అదృష్టం, మా ఛానల్ అదృష్టం. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.